Friends, today's NRI Samai program from Los Angeles brought to you commercial free by listeners like you. Your generous donations make possible for us to stay commercial free, and today's show is pre-recorded. If you have a question for the guest, please send an email to nrisamai@gmail.com. We will follow up with the guest and find the answer for you. Thank you for your support. Friends, as you know, we occasionally do interviews in regional languages. Today's interview will be in Telugu language. Our shows in English will continue from next week as usual. Thank you. Friends, welcome back to NRI Samai. This is Srihari Atluri, your host for today's show. We will be talking with Dr. Samram Garu, well known for answering sex-related questions in popular Telugu newspaper and weekly magazine. But there is a lot more to Dr. Samram Garu. He comes from a family of social activists. He is also a well-known atheist, and he believes in science, reasoning, and questioning over religion and superstition. Today, we will talk to him about his father, Gora Garu, about his sex column, politics, role of government with respect to religion, ban on porn sites, etc. Dr. Samram Garu, welcome to NRI Samai. Samram Garu, namaskaram andi. Welcome to NRI Samai. నమస్కారం అండి. సార్, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికి ముందుగా మీరు కొంచెం అంటే మీ నాన్నగారు ఒక రిఫార్మిస్ట్, ఇది క్యాస్ట్ కి వ్యతిరేకంగా నుంచున్నారు. సో కొంచెం మీ చైల్డ్హుడ్ గురించి అది చెప్పగలుగుతారండి? అంటే ఎట్లాంటి వాతావరణంలో జరగడం జరిగింది? తప్పకుండా అండి. మా నాన్నగారు గోపరా జనార్దన్ గారు వెల్ నోన్ యాజ్ గోరా. ఈయన ఫ్రీడమ్ ఫైటరు, క్లోజ్ అసోసియేషన్ మహాత్మా గాంధీ అండ్ ఎథిస్ట్ నాస్తికత్వ ఉద్యమానికి నాయకులైన ఆయన ఒక ప్రముఖ సంఘ సంస్కర్త. ఆయన వృక్ష బాటనీగా పనిచేసేవారు. తర్వాత ఉద్యోగం చేసిన టైంలోనే ఆయనకి ఈ నాస్తికత్వం అనేది బాగా ప్రచారం చేయాలి, నాస్తికత్వం అవసరం అనేది తెలిసారు. ఎందుకంటే ఆస్తికత్వంలో చాలా హిపోక్రసీ, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అదే కానీ అర్థం లేని ఆచారాలు సాంప్రదాయాల నుంచి మనిషిని చాలా ఇబ్బంది పాలు చేస్తుంది. అంటే ఆస్తికత్వానికి బెటర్ ఆల్టర్నేటివ్ నాస్తికత్వం అనేది గోరా గారు చేశారు. అది కాకుండా మనిషికి గౌరవం కావాలి, ప్రతి వ్యక్తికి గౌరవం కావాలి అని, అంటే నాస్తికత్వాన్ని ప్రబోధించారు. ఆయన పాజిటివ్ ఎథిజం ఆయన మామూలుగా ఏదో దేవుడు లేదు అన్నం కాకుండా, దేవుడు లేకపోతే అసలు మానవ జీవితం ఎలా ఉండాలి, సంఘ జీవితం ఎలా ఉండాలి, అసలు మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి అని దాని మీద ఎక్కువ చేశారు. నాస్తికత్వం బాగా ప్రచారం చేశారు, ప్రపంచం అంతా తిరిగారు. ఆయన నాస్తికత్వాన్ని ముఖ్యంగా 3 ప్రతిపాదించారు. ఒకటి వాస్తవికత, రెండోది సంఘ దృష్టి, మూడోది వ్యక్తిత్వం. అంటే వాస్తవిక ఫ్యాక్ట్, దేవుడు అనేది మనుషుడు సృష్టించిన ఊహ మాత్రమే, అది ఏ రకంగా అంటే సైన్స్. గోరా గారికి అంటే మా నాన్నగారు గోరా గారు ఏంటంటే సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్, ప్రతిదీ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ అని ఆయన చూశారంట. దేనికైనా సరే ఫ్యాక్ట్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్గా ఉండాలి. దేవుడు అనేది అదేమి ఎవిడెన్స్ బేస్డ్ కాదు, అది కేవలం మానవ కల్పితం అనేది గోరా గారు చేశారు. అలాగే ఇది రియలిస్టిక్ ఉండాలి. రియలిస్టిక్ గా లేకపోయినట్లయితే చాలా అభూత కల్పనలు చాలా వచ్చేస్తాయి. అంచేత రియలిస్టిక్ గా ఉండాలి అనేది ఒకటి. రెండో సంఘ దృష్టి, సోషల్ అవుట్లుక్ ఉండాలి. సోషల్ అవుట్లుక్ ఏం చేయాలంటే, ఎప్పుడైతే దేవుడు అంటే కర్మ, దురదృష్టం, దుర్రాత, పూర్వజన్మ ఇలాంటివన్నీ వచ్చేసేసి మనిషి ఆ రకమైన మూఢనమ్మకానికి దాసం అయిపోతాడు. ఎవడో ఒక పేదవాడిని అనుకోండి, దేవుడు నన్ను పుట్టించాడు అనుకున్నాడు. ధనికుడు ఎవడో దేవుడు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చాడు అనుకున్నాడు. దాంట్లో సమాజంలో అసమానత రావడం అవకాశం ఉంది. అసమానత వల్ల ఇప్పుడున్న సమాజం అసమానతకి మూలం ఒక ధనికుడు, పేదవాడు, ఒక డబ్బున్న వాళ్ళు, బాగా అవకాశం ఉన్నాడు, అవకాశం లేడు, ఇవన్నీ అంటే ఈ దేవుడు అనే దాని మీద, అలాగే కర్మ, దురదృష్టం, దుర్విధాత, ఈ భావాల వల్లే ఇదంతా జరుగుతుందన్నమాట. అంచేత మనిషికి దైవభావం ఎప్పుడు పక్కన పెట్టేసామో ఈ సమాజంలో అసమానతలకి, అవకతవకలకి అన్నిటికీ ఈ దేవుడే, ఈ దైవభావమే కారణం. అంటే అలా కాదు, మనిషే మార్చగలడు. మ్యాన్ ఈజ్ సుప్రీం. మనిషి ఈ కొన్న అసమానత కారణం, ఈ ఉన్న కారణం ఎట్లయితే మనిషి మూలం. అంతేగాని ఏదో దేవుడు ఇలా కాదు, దురదృష్టం కాదు, అదృష్టం కాదు, ఏది కాదు అనే దీంతో ఘోరగా నాస్తికత ప్రయోగించారు. అలాగే వ్యక్తికి గౌరవం కాదు. ఒక మనిషి ఎక్కువ తక్కువ, ఈ కులాలు, మతాలు ఇవన్నీ తప్పు. మానవులంతా ఒకటే.
అనే దాని మీద ప్రతి వ్యక్తికి గౌరవం కావాలి. వ్యక్తికి గౌరవం లేకపోతే మనిషి ఆస్తికత్వంలో దేవుడికి నేను నిమిత్తం అవుతుంది, నేను దాసం అవుతాను అని మనందరం పాపులం, ఇలాంటివన్నీ కూడా మనిషికి గౌరవం కావాలి. వ్యక్తిత్వం, అందుకే వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం, వీటికి చాలా వైడ్గా ఆయన డెఫినేషన్ ఇచ్చారు. ఆ నాస్తికత్వం వల్లే గోరా గారు మనం ఏం చేశారంటే, గోరా గారు కూడా అందుకే పేరు దేవుడికి అని చేసి ఆయన గోపరాజు రామచంద్రరావు అని వచ్చినారు. ఆయన పరమ సనాతన కుటుంబంలో పుట్టినా సరే ఆయన ఆ సనాతన కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఇవన్నీ చూసినారో గోపరాజు రామచంద్ర మన పేర్లో కులం మతం తెలియకూడదు అని గోరా అని మార్చేసుకున్నారు. గోపరాజులో గో రామచంద్ర రా అని మార్చేసుకున్నారు. మా అమ్మగారు కూడా అలాగే మొత్తం నాన్నగారు ప్రతి ఓపెన్ కూడా అందరికీ అన్ని చెప్తుండేవారు అనమాట. అలాగే మా అమ్మగారు పెద్ద చదువుకోలేదు, అయినా సరే మొత్తం అందరిని ఎడ్యుకేట్ చేసి ప్రతి వాడు ఓపెన్ ఆలోచించాలి అది. అమ్మగారు కూడా పూర్తిగా సరస్వతి గారు, మా అమ్మగారు సరస్వతి గారు, వాడు సనాతన కుటుంబం వచ్చినారు. కానీ ఇద్దరు కూడా చాలా దగ్గర ఈ సమాజంలో మార్పుల కోసం, ఈ మూఢనమ్మకం ఆశ్రయించడం కోసం, దైవాంతరించడం కోసం, మనిషి గౌరవం కోసం, సాంఘిక సమానత్వం కోసం ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు. అందుకే మా నాన్నగారు మా అందరి పేర్లు కూడా చాలా వీడియో పెట్టారు. మా అఫ్కోర్స్ మొట్టమొదటి అమ్మాయి మనోరమ, అప్పుడు నాన్నగారు కొలంబోలో పనిచేస్తున్నాడు, స్నేహితులను కలిసి మనోరమ పెట్టారు. రెండో కలిసి నాన్నగారు ఇంకా భావాలు ఎక్కువైపోయిన తర్వాత మా పెద్ద పేరు లవణం అని పెట్టారు. సాల్ట్స్ వచ్చాయి. అప్పటికే నాన్నగారు గాంధీ గారి ప్రభావంలో ఉన్నారు, స్వాతంత్ర విద్యంలో కూడా పనిచేసి సహకరిస్తూ వచ్చారు. అంటే మా పెద్ద పేరు లవణం, సాల్ట్స్ వచ్చారు. 1930లో పుట్టాడు. 1930 సాల్ట్ లవణం అని పెట్టారు. రెండో తరగతి అక్కయ్య పేరేమో మైత్రి మా థర్డ్ అనమాట. గాంధీ ఇండియన్ ఫ్యాక్టరీ మైత్రి అని పేరు పెట్టారు. తర్వాత విద్య, నా గోరా గారు గాంధీ గారు బాగా క్లోజ్గా ఉండేవారు కనుక వార్తా బేసిక్ ఎడ్యుకేషన్ ఆయనకి గాంధీ గారు ప్రవేశపెట్టారు, విద్య అని పేరు పెట్టారు. ఈ విద్య గారి చెందుపాటి విద్య గారిని ఇక విజయవాడకి ట్రైస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆల్సో విద్య. మూడో మా అన్నయ్య పేరు విజయం అంటే నాయర్ కాంగ్రెస్ ఉండేవారు కనుక అప్పుడు అన్ని స్టేట్స్ కాంగ్రెస్ విజయం సాధించింది 1936లో. అప్పుడు విజయం అని పెట్టారు. నేను 1939లో పుట్టానండి. నా పేరు సమరం అంటే వార్. అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుందన్నమాట. అంటే వార్ సమరం పేరు పెట్టారు. అలాగే మా తమ్ముడు నియంత అని పెట్టారు. నియంత అంటే హిట్లర్ ముసోలిని ఉన్న టైంలో పుట్టాడు, అంటే నియంత అని పేరు పెట్టారు. స్వాతంత్ర్యం మా అమ్మగారు నాన్నగారు అందరూ జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళినప్పుడు అది అప్పుడు సరిగ్గా స్వాతంత్రం చెబుతూ మా చెల్లెలు పుట్టింది, అంటే మార్పు చేంజ్ అని పెట్టారు అనమాట. తర్వాత మన 9th చైల్డ్ అది మా నాన్నగారు నవ్ అని పెట్టారు చివరి. ఈ విధంగా మా మొత్తం మేము 9 పిల్లలు, 4 అన్నదమ్ములు, 5 అక్కా చెల్లెళ్ళు, అందరికీ నాన్నగారు మార్పులు పెట్టి మొత్తం చేంజ్ సమాజంలో. అలాగే నాన్నగారు ఉద్యోగం చేసినప్పుడు 3 సార్లు నాస్తికుడు అని ఉద్యోగం తీశారు కాలేజీ లెక్చరర్గా ఉంటే కూడా. చివరికి అంతా ఇవన్నీ కాదు అని రిజైన్ చేసేసి బయటకు వచ్చి సమాజానికి ఒక ముదునూరు అనే గ్రామంలో ఉండి అక్కడ నాస్తిక 1940లో నాస్తికతను ప్రారంభించి మొత్తం సంఘ సేవకే ఈ మూఢనమ్మకాల మీద పోరాడుతూ, దైవభావం మీద పోరాడుతూ, మనిషికి గౌరవం. అంటే మా ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని కూడా మా పెద్ద వివాహం ఒక అన్టచబుల్తో చేశారు నాన్నగారు వివాహం చేసేప్పుడు చెప్పారు, నేను ఎవరికి చదువుకున్నాడు కాను, ఎవరైతే మామూలుగా మంచిగా ఉంటారో ఆ వ్యక్తికి నేను ఇచ్చి గౌరవం చేస్తానికి ఒక హరిజన వాడలో వ్యక్తి తీసుకొచ్చి మా పెద్దవ గారికి పెళ్లి చేశారు. అలాగే మా అన్నయ్య జాషువా గారు, జాషువా గారు అమ్మాయి హేమలత గారు మా వదిన తన పెళ్లి. అలాగే మా ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని కూడాను ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ జరిగాయి మరి. అంటే అలా చేసి కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరిగితే తప్ప సమాజంలో మార్పు రాదు. చాలా ఉంటున్నారు గాంధీ గారితో. గాంధీ గారు ఆస్తుడైనా నాన్నగారు ఇద్దరు మీద చాలా తిరిగారు. గాంధీ అని నాన్నగారు గాంధీ సంభాషణ కూడా వచ్చాయన్నమాట. అదే గాంధీ గారు గోరా గారితో మాట్లాడిన తర్వాత నా ఆస్తికత్వం గొప్పదన్ను, నేను నాస్తికత్వం తప్పనేనను, మనిద్దరం సత్యాన్ని నేర్చుకోం, మనిద్దరం సమాజం కోసం చేస్తున్నాం. నీ ఆస్తికత్వం నా ఆస్తికత్వం మంచిది నువ్వు నానవద్దు, నీ నాస్తికత్వం మంచిది నేను నీ దాంట్లో వస్తాను. అదే ఇంకో మార్గం 3వ మార్గం తీసుకుందాం. కానీ ఈ సమాజం కోసం మాత్రం మనం ముందు పెడుతున్నాం కనుక అని చెప్పి గాంధీ గారు చాలా ఓపెన్గా మాట్లాడారు గోరా గారితో.
అంటే ఈ రకంగా మొత్తం అక్కడి నుంచి నాన్నగారు పార్టీలిస్ట్ డెమోక్రసీని, ఈ సోషల్ కేవలం దేవుడు లేదనే కాకుండా ఈ సమాజంలో అన్ని పాలిటిక్స్ ఎలా ఉండాలి, సోషల్ ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి నాస్తిక దృక్పథంతో ఆయన ప్రతిపాదించారండి. ఇది మా బ్యాక్గ్రౌండ్. మీ అందరూ కూడా మొత్తం అలా చెప్పండి. అంటే మీరు అంటే ఇది స్వాతంత్రం రాకముందు టైంలో గురించి మాట్లాడుతున్నాం మనం, ఆల్మోస్ట్ 60-70 years బ్యాక్. మరి అవునండి. అంటే మీ చిన్నప్పుడు మీ ఇంట్లో వాతావరణం ఎట్లా ఉండేది, అలాగే మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇలాగా మీరు ఎప్పుడైనా ఇబ్బందులు మీరు చూడటం జరిగింది? అంటే మీ నాన్నగారు జాబ్ తీసేయటం గురించి చెప్పారు, అలాగే మీరు ఏమన్నా మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా పంచుకోగలుగుతారా మీ చిన్నప్పటికి? తప్పని చెబుతానండి. మా నాన్నగారు నేను పుట్టిన 6 నెలలకి నాన్నగారు పూర్తిగా ఉద్యోగం మానేసేసి ఇంకా పూర్తి సమాజ సేవలకు వచ్చారు. మొత్తం 6 పిల్లలు తీసుకుని నాన్నగారు ఒక పల్లెటూరులో ఒక హరిజన వాడి దగ్గర ఒక సవరం అక్కడి నుంచి వయోజన ఏర్పాటు చేస్తూ స్వాతంత్ర్యం తయారు చేస్తూ అలా చేస్తూ వచ్చారనమాట. నా బాల్యం అంతా ముదునూరు అనే గ్రామంలో జరిగింది. నాన్నగారు ఏంటంటే పూర్తిగా వీళ్ళ మీద ప్రజల మీద డిపెండ్ అయిపోయారు అన్నమాట. సర్వం త్యాగం చేసి సాక్రిఫైస్ చేసి దాంట్లో వచ్చి సమాజం మీద ఉన్న మనిషి అనమాట. నేను తర్వాత మీ అందరూ కూడా చదువుకుంటూ వచ్చాం. మామూలుగా చదివాము. నేను ఈ మెట్రికులేషన్ పాస్ అయ్యాను, హిందీలో ప్రవీణ పేజర్ పాస్ అయ్యాను. నేను మెట్రికులేషన్ పాస్ అయ్యాక విజయవాడ లయోలా కాలేజీలో సీట్కి అప్లై చేశాను PUCకి. అప్పుడు అప్లై చేస్తే దాంట్లో క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఫారం ఉంది. క్యాస్ట్ అండ్ రిలీజియన్ కాబట్టి నేను మెట్రికులేషన్లో యూనివర్సిటీ ర్యాంక్ కూడా వచ్చింది. నాకు ఫస్ట్ క్లాస్ రాశాను. నా క్యాస్ట్ లేదు, రిలీజియన్ నిల్ అని రాశాను. దిస్ లయోలా కాలేజ్ ఇది క్రిస్టియన్ కాలేజ్. వాళ్ళు ఏంటారంటే నువ్వు క్యాస్ట్ రిలీజియన్ రాయిపోతే నీకు సీట్ ఇవ్వమన్నారు. సీటు అంటే నువ్వు ఓకే నాకు లేని రాయి, నాకేముంది రాయడానికి అంటే నువ్వు రాయాల్సిందేను, నువ్వేదో హిందూ అయినా రాయి ఇలాగ. నేను నాకు ఎలా రాసి లేని రాస్తావు అసలు, నేను రాయనన్నా. అయితే ఎలా సీటు ఇవ్వమన్నారు. సీటు ఇవ్వమంటే ఓకే నేను సీట్ ఎదుర్కొంటాను నేను, అంతేగాని నాకు విరుపైన పోయిన లేదు, నేను మాత్రం లేని కులాన్ని మతాన్ని ఈ కులాలు మతాలు పరిగ్రహం ఉన్నాం కదా అని చెప్పి సీట్ నేను వదిలేసేసి అక్కడి నుంచి నేను వేరే SRR శ్రీగారి కాలేజీలో జాయిన్ అయ్యాను. అప్పుడే జాయిన్ అయినప్పుడు చాలా పేపర్లు అందరూ కూడా ఒక సెక్యులర్ స్టేట్ ఇది. భారతదేశంలో మన రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం అది. దీంట్లో ప్రతి ఎవరికైనా కులం ఉండకపోవచ్చు, మతం ఉండకపోవచ్చు, దేవుడి నమ్మకం ఉండకపోవచ్చు. కానీ ఒక ఇన్స్టిట్యూషన్ ఆరంగా అందరూ యూనివర్సిటీ గ్రాంట్స్ తీసుకుంటూ ఆ యూనివర్సిటీ పుచ్చుకున్న కాలేజీ కులం రాయి మతం రాయి తప్పని అప్పుడు చాలా పెద్ద అసెంబ్లీలో డిస్కషన్స్ కూడా వచ్చాయి. నాకు అడ్మిషన్స్ మీద చివరికి వేరే కాలేజ్ జాయిన్ అయిపోయాము, తను మెడిసిన్ జాయిన్ అయిపోయాను, అంత అయిపోయింది. అంత మొత్తం మేము నాన్నగారు ఇప్పుడు చెప్తున్నారు, ఎవరు కూడా కష్టపడకుండా తిండి తినకూడదు, ప్రతి వాళ్ళు కష్టపడాలి, శారీరక శ్రమ చేయాలి, ప్రతిదానికి శారీరక గౌరవం ఉంది. అప్పుడు ఒక ప్రెస్ ఉండే మాకు ఇన్సాన్ ప్రింటింగ్ ప్రెస్ అని, దాంట్లో మీ అందరం అన్నదమ్ముల నుంచి అక్కడి అందరూ దాంట్లో పనిచేస్తూ నాన్నగారి సాహిత్యాన్ని ప్రింట్ చేస్తూ సంఘం అనే పేపర్ వచ్చేది. ఆ పని చేసుకుంటూ మేము చదువుకుంటూ పైకి వచ్చాం సార్, అరేంజ్ చేశాం అనమాట. నేను డాక్టర్ అయినప్పుడు కూడా నా ఉద్దేశం అంటే ఈ సమాజంలో మూఢనమ్మకాన్ని తొలగించాలి, శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించాలి, శాస్త్ర దృక్పథాన్ని కలిగించాలి, సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ అనే దాని గురించి చేశాను. అందుకే నాకు తర్వాత నేను సెక్స్ సైన్స్ గురించి చెప్పనండి, ఇంకోటి చెప్పనండి, అంతా ఒక సమాజంలో ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ పెంచాలి అనే దాంతో నేను చేసుకుంటూ వచ్చానండి. అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా వాతావరణంలో పెరగటం వల్ల నుంచి మీరు ఇలాంటి సెక్స్ టాపిక్ కూడా మీరు తీసుకొని ప్రముఖ వీక్లీలో మీరు కాలం నడిపించారంటే దట్స్ మీకు అంటే మీకు బ్యాక్లాష్ వచ్చి ఉంటుంది కదండి. అంటే కొంతమంది అయినా మిమ్మల్ని మానుకోమని ఉంటారు కదా కాలం. అదేంటంటే నేను రాసిన మొట్టమొదటి ఈనాడు పేపర్లో ఫస్ట్ వచ్చిందండి. ఈనాడు స్టార్టింగ్ లోనే ఈనాడు మీద మొదటి 3 రామోజీరావు గారు ఈనాడు సమరం సెక్స్ ఎడ్యుకేషన్ చాలా అవసరం. నేను ఎన్నో కేసు చూసాను, సెక్స్ ఎడ్యుకేషన్ లేక కుటుంబాలు నాశనం అయిపోయాయి అంటే నువ్వే రాయాలి కదా, రాయలేరని చెప్పి. అప్పుడు నాకేం నాలెడ్జ్ అయినా సరే నువ్వు అసలు కరెక్ట్ పర్సన్, సైంటిఫిక్ గా నాలెడ్జ్ సైంటిఫిక్ అని చెప్పి రామోజీరావు నడుస్తుంది. 2 ప్రోత్సహించి ఈనాడులో వరుసగా 7 సంవత్సరాలు సెక్స్ సైన్స్ అని వచ్చిందన్నమాట. 7 సంవత్సరాలు వచ్చింది. అది అయిపోయాక అక్కడి నుంచి తర్వాత ఆంధ్రజ్యోతిలో వచ్చాను. తర్వాత ఇప్పుడు స్వాతిలో 23 సంవత్సరాలు చేక వాళ్ళు మధ్యలో బ్రేక్ ఇచ్చారు, కొంతకాలం బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు స్వాతి వీక్లీలో మళ్ళీ వస్తుంది. నేను మొట్టమొదటి ఈనాడులో రాసినప్పుడు అసలు అఫ్కోర్స్ ఈనాడు చాలా చక్కగా ఇది కూడా
చాలా ఎక్కువ మంది ఎక్కువ చదవడం పెట్టారు. అప్పుడు సమరాన్ని పిచ్చెక్కిందా, ఎందుకంటే వీర్యం విలువైంది కాదు, అసలు నష్టం కాదు, ఇలానే చెప్తుంటే దానికి అర్థం అంటే అప్పుడు పుస్తకం ఏంటి వీర్యం చాలా విలువైంది అని ఇలాంటి అభిప్రాయాలు ఉండేవి. అవన్నీ ఏం లేదని సైంటిఫిక్ గా కొట్టిపారేస్తే, అష్టప్రయోగ నష్టం చెప్తే కొట్టిపారేస్తే, సమరాన్ని పిచ్చెక్కిందా మర్చిపోయిందా అని చాలా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో పుస్తకం నా మీద కర్మతాలు పెంచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. సమర ముఖ్యంగా ఈ ఆయుర్వేద డాక్టర్లు వీళ్ళందరూ కూడా, వాళ్ళందరూ యోగా వాళ్ళు వాళ్ళందరూ కూడా నాకు చాలా ధ్వజం ఎత్తిన కూడా నేనేమి ఎందుకు చెప్పేది సైన్స్, మన సైంటిఫిక్ బ్యాగ్ సైన్స్ చెప్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం ఉంది. చాలా వ్యతిరేకలు రావడం ఎన్నో రకాలు వస్తాయి. ఇప్పటికీ నన్ను విమర్శించే వాళ్ళు ఉన్నారు. చాలా నేను బూత్ చెప్తున్నాను. సైంటిఫిక్ గా సెక్స్ గురించి చెప్పినా సరే బూత్ అని నేను చెప్పిన కారణం అంటే చాలా అవసరం. కానీ మన జీవితం ఎంతో ముఖ్యమైన దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. నేను రొటీన్ గా ఆయన జనరల్ ప్రాక్టీషనర్ అయినా సరే దీన్ని చక్రవర్తి హెజిటేట్ చేస్తున్నారు, లేకపోతే సగం చెప్తున్నారు. సరిగ్గా చెప్పి పూర్తి ధైర్యంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను నాస్తికుని కనుకే అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. సైన్స్ చెప్పినా తప్పండి, భయం దేనికండి ఆయన నిర్భయంగా చెబుతున్నాను. అఫ్కోర్స్ చాలా వ్యతిరేక వచ్చింది, ఇప్పుడు లేదు, తగ్గిపోయింది, ఇప్పుడు ఎందుకు లేదు. ఇప్పుడు ప్రస్తుతం CVR హెల్త్ ఛానల్లో రోజు 2 సార్లు వేస్తున్నారు వాళ్ళు. నాది షూట్ చేసి ఎవ్రీడే మధ్యాహ్నం 3:00కి సాయంత్రం 10:10కి వస్తాను అన్నమాట. అంటే ఇప్పుడు ఏ లెవెల్ నుంచి మొట్టమొదటి ఎంత వ్యతిరేకించినగా ఇప్పుడు చాలా అందరూ ఆహ్వానించి ఈ విషయాన్ని చాలా మార్పు తీసుకొచ్చాయని అనుకుంటున్నాను ఈ విషయంలో, సెక్స్ ఎడ్యుకేషన్ విషయంలో. అలాగే చెప్పండి సార్. అదేండి, అంటే మనకి ఫ్యామిలీస్ కూడా అంటే ఈ సూపర్ స్టిషన్ వల్ల సెక్స్ గురించి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల చాలా ఫ్యామిలీస్ కూడా విడిపోవటం, విడాకులు తీసుకోవడం అట్లాంటివి అయ్యాయి. బట్ మీరు కాలం నడపడం వల్ల అది కొంచెం అండర్స్టాండింగ్ వచ్చింది కదా జనానికి. అట్లా మీరు మీరు మీతో ఎవరన్నా అట్లా షేర్ చేసుకోవడం జరిగిందా? మీరు చెప్పడం అలాంటి వాళ్ళ కుటుంబాలను నిలబడటం కానీ అట్లాంటి? చాలా మంది చెప్తుంటారు సార్ వచ్చి, మా జీవితం మీ వల్ల అసలు మీరు లేకపోతే, మీరు రాయిపోతే మా జీవితాలు ఏమైపోయాయని చాలా పెద్ద వాళ్ళందరూ మాట్లాడుతుంటారు. చాలా పెద్దవాళ్ళు, ఇంకా IPSలు పెద్ద వాళ్ళు కూడా నాతో కాంటాక్ట్లో వస్తారు. వాళ్ళు కూడా మేము ఇంత IAS చదివాం కానీ IPS చదివాం కానీ మాకు దీని గురించి నాలెడ్జ్ ఏమీ లేదు, మాకు ఎన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, ఎన్ని అపోహలు ఉన్నాయి మాకు అని మాట్లాడేవాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను బహిరంగ ఎన్నో నేను కాలేజీలో యూనివర్సిటీలో ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ నుంచి నేను యూనివర్సిటీ లెవెల్ దాకా నేను సెక్స్ ఎడ్యుకేషన్ నుంచి మాట్లాడాను సార్. యూనివర్సిటీ లెవెల్ అన్నింటిలో కూడా ప్రతి చోట వెల్కమ్ చేసి చాలా మంది మీరు అన్నట్లుగా ఎంతమంది ఇచ్చి మా జీవితాలు బాగుపడ్డాయి, మీ వల్ల మేము బాగుపడ్డాం లేదు ఇలా అని చెప్పి, లేదా మా ఫ్యామిలీ విడిపోగానే ఆగం దీనివల్ల అని చెప్పి చాలా మంది ఉన్నారు. ఎంతమంది కాదు చాలా మంది ఉన్నారు తెలంగాణ. అలాగే నేను ఈ మూఢనమ్మకాల విషయంలో ఒకటి చేతబడి, బాణామతి, ఈ దెయ్యాలు, భూతాలు ఇవన్నిటిని కూడా సార్ పోరాడుతుంటాను సార్ నేను. చాలా మెదక్ జిల్లాలో అప్పుడు అలాగే చాలా బాణమతిపేట, చేతబడిపేట అక్కడ చేసిన అప్పుడు అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ అరవిందరావు నాయనను టీచర్ మెదక్ జిల్లాలో విస్తృతంగా టీంలో వెళ్ళి విస్తృతంగా పర్యటించి అక్కడ బాణామతి చదువు లేదు అని చెప్పేసి రంగారెడ్డి జిల్లాలోను, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ ఏరియాలో ఈ మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయి. క్షుద్ర విద్యుల మీద నమ్మకం వాళ్ళకి, మంత్రకాలు ఉన్నారు, మంత్రాలు వేస్తారు, దానివల్ల చెడిపోతుంది. ఇలాంటి మూఢనమ్మకాల మీద కూడా అంటే నేను ముఖ్యంగా వాంట్ ప్రమోట్ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ ఇన్ ఆల్ యాంగిల్స్. ఒక సెక్స్ ఎడ్యుకేషనే కాదు, అది సామాజిక సమస్యల మీద కూడా అన్నింటి మీద కూడా నేను చేస్తూ వస్తున్నాను సార్. Friends, NRI Samay is a non-profit independent alternate media from Los Angeles, USA, which brings positive stories from grassroots activists from all corners of India and across the world. Among others, we focus on stories of need for equality, inspiration, environment, health, and politics. NRI Samay does not rely on corporate funding, and thus our shows are commercial free. We only rely on your donations. Please consider donating to NRI Samay, and all donations are kept transparent on nrisamay.com. అంటే మీరు ఇప్పుడు ట్రెండ్ ఎట్లా ఉందంటారు? అంటే ఇప్పుడు టీవీలో మనకి ఒక భక్తి ఛానల్ రావటం కానీ, లేకపోతే పురవచనాలు రావటం కానీ, లేకపోతే మొన్న ఇది పుష్పరాలు చూసాం, ఎంతో మంది వెళ్తాం ఇట్లాంటి. మరి అంటే ఇప్పుడు ఈ ట్రెండ్ మళ్ళీ అంటే వెనక్కి పోతుందంటారా? ఎట్లా ఉందంటారు మీ ఉద్దేశం? చాలా కరెక్ట్గా అడిగారండి. ఈ ట్రెండ్ మనం చూడంగా ఉంటాం కానీ జనాల్లో మాత్రం తప్పకుండా రేషన్ థింగ్ ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నారంటే జస్ట్ న్యూట్రల్గా ఉన్నారు. మనం ఇప్పుడు పూర్వకాలం
మేము చెబుతుంటే నాస్తికతం చెప్తే మా నాన్నగారు నాస్తికతం దేవుడు లేని మాట్లాడితే ఆ బయటకు వెళ్తే పేడ విసిరేవాడు నాన్న మీద, కోరుగులు విసిరేవాళ్ళు నాన్నగారి మీద. అలాంటి స్టేజ్ నుంచి ఈ రోజు మాట్లాడితే అవును ఆలోచించాల్సిందని స్థితి జనాలు వచ్చింది. అంటే అన్ని వినే స్థితి వచ్చింది. పూర్వకాలం చాలా రిజిడ్గా ఒక్కటే అదే కరెక్ట్ మనం చెప్పేది తప్పని ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా రెండోది కూడా వినేవాళ్ళు. తప్పకుండా సమాజం చాలా మార్పు వచ్చారు. కానీ కమర్షియలైజ్ అయిపోయింది, రిలీజియన్ కమర్షియలైజేషన్ అయిపోయింది. ఇవన్నీ కూడా భక్తి చేయాల్సి వచ్చాయి. ఇప్పుడు మీకు ఎక్కడ పెరిగేది ఎందుకు కాబట్టి పెరగలేదు, ఏం పెరగలేదు. ఈ భక్తి కమర్షియలైజేషన్ ఛానల్స్ అని చెప్పి భక్తి పెట్టి స్వామి వారిని పెట్టి ఒక రిలీజియన్ ని ఈ మతాన్ని మత విశ్వాసాలని ఇన్స్టిట్యూషన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. మతం పట్టు ఊడిపోతుంది అంటే భయం వేస్తారు వీళ్ళకి. మీరు ఫార్మన్ ఇంగ్లాండ్ లో చూసినా లేకపోతే జర్మనీలో చూసినా ఇంకా చాలా దేశాల్లో చూస్తే మీకు మతం పట్టు పోయింది, పూర్తిగా చాలా తగ్గిపోయింది. కానీ ఇక్కడ ఇండియాలో మాత్రం ఏంటంటే కమర్షియలైజేషన్ చేశారు రిలీజియన్. బాబాలు, స్వామీజీలు అందరూ, టీవీలు, అంటే మన పుష్కరాలు అనుకోండి. అసలు గవర్నమెంట్ కావాలంటే లా అండ్ ఆర్డర్ కోసం చేసుకోగలిగే సౌకర్యాలు జనం వస్తే వచ్చి ఉండే కోసం అసలు గోదావరి పుష్కరాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పాన్సర్ చేయడం తప్పు. స్పాన్సర్ చేసింది. ఆ స్పాన్సర్ చేసి రండి 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 పేపర్ అక్కడ కేసీఆర్ గారు కానీ ఇక్కడ ఈయన కానీ చంద్రబాబు నాయుడు కానీ స్పాన్సర్ చేసి రెండు బస్సులు వేసి రైళ్లు వేసి టీవీలో పేపర్లో అన్నింటిలో ప్రకటన చేసి అది ప్రమోట్ చేస్తున్నారు. అంటే మనుషుల్ని పక్కదారి పడడం. ముఖ్యంగా అంటే ఈ రిలీజియన్ జనాలు తేలిక రిలీజియన్ అయితే మొగ్గు చూపిస్తారు అనుకుని దీన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. రేపు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు గారిని చేసి రాజకీయ రిలీజియన్ ని రాజకీయంగా మార్చుకుంటున్నారు, రాజకీయంగా క్యాష్ చేసుకుంటున్నారు. మనుషుల్లో ఉన్న మూఢ విశ్వాసాలు రెచ్చగొట్టి వీళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వాలన్నీ అలాగే ఉన్నాయి. అది తప్పకుండా కొంతకాలం పోయాక యాక్చువల్గా ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారేమో రాజ్యాంగం మీద ఓటు తీసుకున్నారు. ఓటు తీసుకుని మళ్ళీ ఆయన రాజ్యాంగంలో సెక్యులర్ స్టేట్ అని దానికి సెక్యులర్ స్టేట్ దాన్ని తీసుకెళ్ళిపోయి ఒక మతపరమైన దాన్ని ప్రభుత్వ విధానంలో తీసుకొచ్చాడు. మత విషయాల్ని ప్రభుత్వ విధానాలకి ప్రభుత్వ విషయాలు ప్రభుత్వం అయితే మతంతో ప్రమేయం లేకుండా ఉండాలి. అలాంటి ఈ ఒక రిలీజియన్ ని ప్రమోట్ చేసే మత విషయాన్ని ప్రభుత్వ విషయాలుగా చేసుకుంటూ వచ్చారు. అది టోటల్లీ రాంగ్. అంచేత మీరు అనుకున్నారేమో జనాల మధ్య మత విశ్వాసాలు పెరుగుతున్నాయి, దేవుడి నమ్మకం పెరుగుతోంది, ఈ మతం పెరుగుతుంది. మతం పెరగట్లేదు, చాలా తగ్గిపోతుంది. ఇంకెంతో కాలం చాలా త్వరగానే ఎంత మేరకు సైంటిఫిక్ నాలెడ్జ్ పెరుగుతుందో, ఎంత మేరకు మనిషి ఫ్రీగా ఆలోచించబడతాడో అంత మేరకు తప్పకుండా రిలీజియన్ లేకుండా పోతుంది. రిలీజియన్ మంచి మనసు మందులు వస్తాయి. మరణం ప్రకారం మనిషి దోపిడీ చేసి అణిచిపెట్టేది లేకుండా పోతుంది. నేను నోటీస్ చేసిన దాని ప్రకారం ఇప్పుడు మత మార్పిడిలు పెరగటం వల్ల కొంచెం హిందువుల్లో భయం పెరిగి మళ్ళీ మతం ఎక్కువ పట్టించుకోవడం, సూపర్స్టిషన్ ఇవన్నీ పెరిగినాయేమో అని నా ఉద్దేశం అండి. మీరేమంటారు దాని గురించి? మత మార్పిడి రావడానికి కారణం ఇక మనకు ఆర్థిక పరిస్థితులు కారణం. నిజంగా మతం మతం మీద ప్రేమతో కాదు, వీళ్ళకి చదువుకోవడానికి అవకాశాలు, వైజ్ఞానిక అవకాశాలు అలా వచ్చేకల్లా ఆరంగయ్యారు. వీళ్ళకి వాళ్ళు మళ్ళీ అటు వస్తారు. అదే మత మార్పిడి కాదు, ఏం లేదు. కేవలం ప్రభుత్వం సరిగ్గా వీళ్ళందరికీ అవకాశాలు కలిగిస్తే ఆ మత మార్పిడి ఈ మత మార్పిడి డేంజరస్ మతం కాదు, ఏ మాత్రం డేంజరస్ కాదు. ఇది ఆర్థిక అవకాశాలు, ఆర్థిక అవసరాల వల్ల ఇది మత మార్పిడి చేశారు కానీ అంతేగాని ఇంకేం కాదు. అంటే ప్రభుత్వం అందరికీ చక్కగా సంక్షేమ పథకాల ద్వారా చక్కగా అన్ని వస్తుంటే ఇది మత మార్పిడి ఉన్నాయి. అసలు ఈ మతం మార్పిడి గురించి లేనిపోయిన భయం. మత విశ్వాసం ఉన్నాయండి, ఎవరి విశ్వాసం ఉండి పోయిందండి. విశ్వాసం వేరు, మూర్ఖత్వం వేరు. అంచేత మా మతం వేరు. మా మతం నమ్ముకొని నమ్ముకు తప్ప, ఏ మతం నమ్ముకుని తప్పేంటి? ఎందుకు ఉండాలి? హిందూ మతం ఏమి ఉండాలి లేకుంది, క్రిస్టియానిటీ వండుకోలేకుంది, మహమ్మదీయం కదా వండుకోలేదు. ఎప్పుడైతే మీకు ఒక మతం వస్తుందో అప్పుడే వస్తుంది ఇబ్బంది. మనుషుల్లో సరిగ్గా మీరు మతం ఆచరించండి పర్వాలేదు అనేది వదిలేసి ఇది మతం పనికిరాదంటే మాత్రం అప్పుడు మనకి ఆ రంగం ప్రమోట్ చేయాలి గవర్నమెంట్. అంతేగాని ఘర్ వాపస్ రావు అనేది ఉన్నది సరే అనేది మనుషులు సాధారణంగా ఆటోమేటిక్ గా నా మతం నా కులం అనేది వచ్చేస్తుంటుంది. అదే ఈ ఘర్ వాపస్ రావులు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. ఎవరి విశ్వాసాలు ఉంటే ఉన్నాయండి. సెక్యులర్ చేయడం ప్రతి వారికి రైట్ ఉంది, అందుకని ఏం లేదు. అదే అండి, అంటే మీరు అన్నట్టుగా
మన మతం మీద అటాక్ అయిపోతుందేమో, అందుకని మనం ఎక్కువ పాటించాలనే భయం కూడా భయం. కరెక్టే, యూఆర్ కరెక్ట్, 100% కరెక్ట్, 100% కరెక్ట్. కానీ ప్రభుత్వం నిష్పాక్షికంగా ఉంటే అవసరం లేదు, ఆ భయం అవసరం లేదు. ప్రభుత్వం ఆలోచన, ప్రభుత్వం సెక్యులర్ గా ఉండాలండి. ప్రభుత్వం సెక్యులర్ ఉండలేదు. ప్రభుత్వం పక్క బీజేపీ ప్రభుత్వం ఎంతగానే హిందూ మతానికి ఎక్కువ ఫరిగా ఉంటుంది. అది ఆ రంగా సెక్యులర్ గా ఉండి సెక్యులర్ రూట్ లో ఉన్నప్పుడు ఇది గొడవలేరు. అసలు ఎవరి మతం వాళ్ళు అవలంబిస్తుంటే ఎవరి మతం చూస్తే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఎవరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉందని వదిలేస్తే గొడవ లేదు. ఎప్పుడు రెండు వాళ్ళు రెసిస్ట్ చేస్తారో అప్పుడు వస్తుంది గొడవలని. నేను రెసిస్ట్ అసెప్ట్ చేసుకోవడానికి అరంగా. తర్వాత ఇప్పుడు ఏథియిస్ట్ లేకపోతే నాస్తికులు అనుకుంటున్నాం కదా, అంటే మన ఇప్పుడు కొత్తగా యూత్ లో ఇట్లా ఎవరన్నా నాస్తికుల్లాగా అవ్వాలనుకుంటే కనుక వాళ్ళకి మీరు ఏమైనా టిప్స్ చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు ఒక ఫంక్షన్ అవుతుంది అనుకోండి, సత్యనారాయణ వ్రతం ఏదో ఒకటి, అందరూ ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు అంటే వీరు వెళ్ళాలా వద్దా, లేకపోతే ఏం చెప్పాలి, లేకపోతే వెళ్ళి ఊరికి అట్లా కూర్చోవచ్చా, లేకపోతే అందరూ గుడికి వెళ్తున్నారు ఏం చేయాలి? సో ఇట్లాంటి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏమైనా టిప్స్ ఏమన్నా తప్పునా అండి? చెప్పండి. యూత్ లో ఇప్పుడు ఈ కులం మతం అనేది చాలా తగ్గిందండి. చాలా తక్కువ లేదు. ఊరికే సరదాగా వెళుతున్నారు, వీళ్ళని సరదాగా చేస్తున్నారు. యూత్ లో అంత ఏం లేదు. ఎంత గ్లోబల్ విలేజ్ అయిపోయింది ప్రపంచం అంతాను. అదే కానీ సరదా అయిపోయినట్టు ఒక గుడికి వెళ్ళి రావడం, లేదు తిరుపతి వెళ్ళడం, అంత సరదాగా జస్ట్ ఒక ఫ్యాన్సీ, అంతకంటే ఏం లేదు. అయితే మనం సమాజంలో మార్పు తీసుకురావాలంటే యూత్ ఏం చేయాలంటే వాళ్ళ పేర్లను అట్లా చౌదరి, రెడ్డి, శర్మ, శాస్త్రి అని ఉన్నటువంటి వాటిని వదిలేసుకోవాలండి. మనం మార్పు తేవాలి సమాజం. ఇంకోటి, వివాహం అనేది వాళ్ళు ఈ కులం ప్రకారం ఎవరికి ఇష్టం పెళ్లి చేసుకోవడం. ఏ మతం వచ్చి కులం వచ్చు. పేరెంట్స్ విషయం ఇప్పుడు చాలా పూర్వకాలం కంటే ఇప్పుడు లిబరల్గా ఉన్నారు పేరెంట్స్. పూర్వకాలం ఎక్కువగా లేరు, తగ్గింది. పూర్వకాలం వర్ణాంతరం చేసిన చాలా కష్టం ఉండేది. ఏదో పెద్ద పంప మునిపోయినట్లుగా గొడవ అయిపోయింది. ఇప్పుడు ఎలా చేస్తున్నారు ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఉద్యోగాలు చేసిన దాంట్లో చాలా తగ్గిపోయింది ఇది. అంచేత వర్ణాంతరి వాళ్ళు, మతాంతరి వాళ్ళు బాగా రెచ్చిసుకోవడానికి ముందుకు రావాలి. నాకు నచ్చిన వాళ్ళు చేసుకుంటాను కానీ నా కులం వాళ్ళు చేసుకుంటాను కాదు. ఈ యూత్ లో ఇప్పుడు మీకు చెప్పారు కదా వేరే సలహా కావాలని, అంచేత పేర్లలో రెడ్డి, సౌదరి వదిలేయాలి. ఇంకోటి క్యాస్ట్ అండ్ రిలీజియన్. మన చదువుకోవడంలో ఇండియాలో ఇప్పుడు నాకు అమెరికా తెలియదు, ఇండియాలో మాత్రం కాస్ట్ అండ్ రిలీజియన్ ఉంటుంది. కాస్ట్ అండ్ కాలం ఉంటుంది. కాలం ఉన్నా సరే కొన్నిట్లో మాత్రం అది ఓన్లీ స్టాటిస్టిక్ పర్పస్ అని పెడుతున్నాడు. కాస్ట్ అండ్ రిలీజియన్ రెండు రాయకుండా ఉండి ఐఎమ్ ఇండియన్, డాష్ పెట్టివ్వండి లేదన్నట్టుగా నిల్లని రాసిన డాష్ పెట్టి పెట్టుకోండి. ఆ కాస్ట్ అండ్ రిలీజియన్ ఇగ్నోర్ చేసేయాలి. ఎప్పుడైతే మనం క్యాష్ అంటే ఇగ్నోర్ చేస్తాము, పేరులో మతాన్ని కులాలు లేకుండా చూస్తాము, వర్ణాంతరాలు చేసుకుంటాము, అలా చేసి ఈ గుళ్ళు గోపురాలను కాకుండా సెక్యులర్ పండుగల్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఎన్నో రకాల పెద్ద మహాత్ములు ఉన్నారు. వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేయమనండి, సత్యావ్రతం కాదు, తిరవదనం కాదు, వేరే చక్కగా మన నాగాసాగర్ లాంటి పెద్ద విషయం ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి విహారయాత్రకు వెళ్ళమనండి. అక్కడ అంటే అవుట్లుక్ చేంజ్ కావాలి, యాటిట్యూడ్ చేంజ్ కావాలి. మనకి ఈ యాటిట్యూడ్ చేంజ్ వచ్చేట్లయితే తప్పకుండా చేంజ్ వస్తాయి. యాటిట్యూడ్ చేంజ్ ఎప్పుడు వస్తుందండి? మనం పెద్ద ప్రభుత్వం కూడా ఈ రిలీజియస్ దాన్ని ప్రమోట్ చేయకూడదండి. అది ప్రభుత్వం మేము చాలాసార్లు చెబుతూ ఉంటాము. ప్రభుత్వం ఒక సెక్యులర్ గా ఉండాలి కానీ ఒక రిలీజియన్ కి కట్టుబడిపోయి చేసేది అవుతుంది. అంచేత యాటిట్యూడ్ చేంజ్ చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్లుగా కృషి. అంటే ఉద్యమాలు వస్తుంటే ఎప్పుడైనా సరే సమాజంలో ఇవి ఎప్పుడూ కొన్ని వేల సంవత్సరాలు ఉంది, నిమిషాల్లో మార్పు రాదు. నిదానంగా వచ్చే మార్పు ఎప్పుడైనా సరే నిదానంగా వచ్చే మార్పు నిలబడుతుంది కానీ ఫాస్ట్గా వచ్చే మార్పు నిలబడదు. అది ఎప్పుడు నిలబడదు. అంటే నిదానంగానే మార్పు రావడానికి మనం కృషి చేయాలి. అరగా చేస్తూ ముఖ్యంగా యూత్ విషయంలో ఏంటంటే పేర్లలో మార్పు, వర్ణాంతరాలు చేసుకోవడం, కాలం కులం ఉండడం, వాళ్ళు వీళ్ళ సెక్యులర్ పండుగలు ఎక్కువ జరపడం. అది గాంధీ జయంతి కానివ్వండి, అంబేద్కర్ జయంతి కానివ్వండి, నెహ్రూ జయంతి కానివ్వండి, భగత్ సింగ్ జయంతి కానివ్వండి, అది జరపనండి. జరుగుతుంది. మనుషుల్లో పక్క నేషనల్ అవుట్లుక్ వస్తుంది, రెండో పక్క సెక్యులర్ అవుట్లుక్ వస్తుంది. వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్. ముందు మనం చేసే ప్రతి యాక్టివిటీ అంటే యాటిట్యూడ్ చేంజ్ కావాలి. ఆ యాటిట్యూడ్ చేంజ్ ఎలా తీసుకుంటా చేస్తే బాగుంటుంది. ఓకే అండి, చక్కగా చెప్పారు. తర్వాత స్పిరిచువాలిటీకిను రిలీజియన్ కి సంబంధం ఉంటుందంటారా? అంటే రెండు ఒకటేనా, లేకపోతే ఏథిస్టులు కూడా దే కెన్ గో ఇన్ ద స్పిరిచువల్ డైరెక్షన్ అంటారా? నో. స్పిరిచువాలిటీ అంటే దేవుడికి అతి శక్తితో సంబంధం, ఒక ఆత్మ పరమాత్మ, అలాగే ఒక అతీత శక్తితో మనిషిని లింక్ చేయడం స్పిరిచువాలిటీగా వస్తుంది.
స్పిరిచువాలిటీని అతీత శక్తితో లింక్ పెట్టడం. ఒక అతీత శక్తి మనకి ఏదో శక్తిని మనకి యాక్సెప్ట్ చేసి దాన్ని మేము యాక్సెప్ట్ చేయం, నాస్తికులు మేము యాక్సెప్ట్ చేయం. అంచేత ఆ ఒక అతీత శక్తితో ముడిపెట్టి ఆత్మకి పరమాత్మ లింక్ లాగా పెట్టుకుని, అంటే ఆత్మ అంటే మనిషి, పరమాత్మ అంటే స్పిరిచువాలిటీలో ఆ రంగం వచ్చేది అది కరెక్ట్ కాదు. మనిషిని మళ్ళీ అక్కడ బానిస చేయడం. మనిషి మ్యాన్ ఈజ్ సుప్రీం, అది ఒకటే. మనిషి దేనికి బానిస కాదు, మనిషికి ఫ్రీ విల్ ఉంది, మనిషి ఫ్రీగా ఆలోచించాలి, ఫ్రీగా చేయాలి. ప్రతి యాక్షన్, ఎవ్రీ యాక్షన్ షుడ్ బి ఫ్రీ, అలా ఉండాలి అంతే. దేనికి అదే ఒకరు. అదే స్పిరిచువాలిటీ అనేది ఆ దేవుడితో లింక్ పెట్టేస్తుందండి. ఏది ఎక్కడ స్పిరిచువాలిటీ అంటే తప్పకుండా దేవుడితో లింక్ పెట్టింది, లేదా సూపర్ పవర్తో లింక్ పెట్టింది. అదే అది పనికి రాదు, అది తప్పు. అసలు స్పిరిచువాలిటీ అనేది కరెక్ట్ కాదు. అంచేత స్పిరిచువాలిటీ నాస్తికులం ఈ స్పిరిచువాలిటీ అనేది ఒప్పుకోం. స్పిరిచువాలిటీ వదిలి హ్యూమానిటీ తీసుకోండి, హ్యూమన్ పవర్ని తీసుకోండి. స్పిరిచువాలిటీ అంటే ఏది అతీత శక్తి ఉంది, ఆ శక్తి మనం సొంతం చేసుకోవాలని చెప్పేది స్పిరిచువాలిటీలో వస్తుంది. అతీత శక్తి అంటే లేదంటే మన హ్యూమన్ పవర్ ఉంది, కానీ సూపర్ నేచర్ పవర్ లేదు. ఆ హ్యూమన్ పవర్తోనూ మనం అన్నింటినీ అండర్స్టాండ్ చేసుకుంటూ చేస్తాం. చెప్పండి సార్. తర్వాత మీరు సమరం గారు అంటే ఆబ్వియస్లీ సెక్స్ కాలం గురించే ఎక్కువ తెలుస్తుంది. అట్లాగే మీరు బుక్స్ కూడా రాశారు కదండి. బుక్స్ రాసిన 210 పుస్తకాలు చేయండి. దాంట్లో కేవలం ఒక 10-15 సెక్స్ ఎడ్యుకేషన్, అన్ని మెడికల్ నాలెడ్జ్, సైన్స్, మెడికల్ సైన్స్ సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. నేను ఎగ్జాక్ట్లీ. కానీ మన కొన్ని సినిమాల్లో అది తీసుకుంటే వాళ్ళు మీ మీద కామెడీ చేయటం, లేకపోతే బుక్స్ ని కూడా పోర్నోగ్రఫీ లాగా మాట్లాడటం ఆ బుక్స్ ని. మరి అంటే మీరు ఎప్పుడు వాటికి రియాక్ట్ అయిన సందర్భాలు లేవు కదా? మన రియాక్ట్ అంటే మనం చేయలేమండి. మనం ఒకసారి పబ్లిక్ ఫిగర్ అయిపోయిన తర్వాత ఎవరి ఇష్టం మాట్లాడతారండి, మాట్లాడుకునేవండి. మనిషి ప్రతి వారికి మాట్లాడడానికి హక్కు ఉంది, మాట్లాడతాం. మనం పని చేసుకోవాలంటే వాళ్ళని మార్పు వస్తుంది. ఇప్పుడు సమరం అనేది కేవలం సెక్స్ స్పెషలిస్ట్ అని, సెక్సాలజిస్ట్ అని అనుకోండి. నేను మాత్రం సెక్సాలజిస్ట్ అని అనుకోను. నేను జనరల్ ప్రాక్టీషనర్, నా దాంతోపాటు అది కూడా ఒక భాగంగా తీసుకుంటాను. ఒక కార్డియాలజీ ఎలా చూస్తాను, ఒక న్యూరాలజీ ఎలా చూస్తాను, ఒక గ్యాస్ట్రోఎంటరాలజీ ఎలా చూస్తాను, నేను సెక్సాలజీ కూడా ఆరంగానే నా మెడికల్ ఆ ప్రాబ్లం చూస్తాను. ఏది డాక్టర్ దగ్గరికి అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లంలో చూసుకుంటారు అన్నమాట నేను. అంచేత అనుకో. కానీ ఒకటి వాళ్ళు అనుకున్నారు, ఎందుకంటే ఎక్కువ దీన్ని బట్టి అనుకుంటున్నారు, నాకు ఇంత బ్రాండ్ ఇలా చేశారు అంటే అర్థం ఏంటంటే దాని నీడ్ ఎంత ఉందో అర్థం అవుతుంది. నిజంగా దేర్ ఇస్ సో మచ్ నీడ్ ఇస్ దేర్. ధైర్యంగా ముందుకు వచ్చి సెక్షువల్ ప్రాబ్లమ్స్ చెప్పేందుకు డాక్టర్ ముందు వాళ్ళు. ఎందుకంటాను ప్రతి డాక్టర్ కూడా ఈ ప్రాబ్లమ్స్ డీల్ చేయాలి. మన మనిషికి దాని నీడ్ ఎంతో ఉంది, చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక పెద్దవాళ్ళు చెబుతాను తిచ్చి పక్కబడేస్తారు, టెక్నాలజీ చేస్తారు. ఎంతో మంది ఎందుకంటే జీవితానికి సంబంధించిన విషయం. వాడు నప్పుసుకుని అయిపోయాడు, ఆ మనిషి మగవాడు చదివైపోతుంటాడు. లేడీస్ లో ఎన్నో రకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ వీళ్ళు చెప్పుకోలేరు. చెప్పు ఎంత నీడుని బట్టి నేను చెప్పిన 4 ముక్కలు కూడా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు అనమాట. అదే వాళ్ళు సమరం సెక్సాలజీ చెప్పాను అనుకున్నారు వాళ్ళు. అయితే ఒకటి నేను సమాజం నేను ఒక నా దగ్గర నాతో ఇది ఒకటే అన్ని యాంగిల్స్ నా చూసాను. నన్ను అన్ని రకాల యాంగిల్లో చూసేవాళ్ళు ఉన్నారు. ఎక్కువగా ఒక సెక్షువల్ ఒక్కదానికి కాన్సన్ట్రేషన్ అంటే ఆ మనిషికి అంతర్గత అవసరం ఉంది, అంతర్గత అనుకుని చెప్పి పెడుతున్నారు వాళ్ళు. అంతే, అలా కాదు. నన్ను సోషల్ రిఫార్మర్ గా, సోషల్ యాక్టివిస్ట్ గా నాకు చాలా చూస్తాను. నేను చాలా మరి సోషల్ యాక్టివిటీస్ ఎన్నింటిలో పార్టిసిపేట్ చేస్తాను. మూఢనమ్మ గారి మీద చాలా ఎన్నింటిలోనే పార్టిసిపేట్ చేస్తుంటాను, ఒక ఉద్యమంగా చేస్తుంటాను నేను. అంచేత అందుకని పాలిటిక్స్ లో రావాలనుకున్నాను. పాలిటిక్స్ లో రావాలి అని చెప్పి నేను అప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ వెళ్ళాను. చిరంజీవి గారు బాగా క్లోజ్ ఉన్నారు, 15 సంవత్సరాలు ఆయనతో నాకు అనుభవం ఉంది. చాలా బాగుంది. కానీ నేను అనుకున్న ప్రజారాజ్యం పార్టీలో ఏ ధన రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు, స్వార్థ రాజకీయాలు రాకూడదు అనుకుని నేను దాని అంతలో ఏ పార్టీలో నేను వెళ్ళి దాన్ని చాలా తోకుపాత్ర వహించాను. కానీ ఆ పార్టీలో చూస్తే అన్ని మళ్ళీ వచ్చాయి. మళ్ళీ కుల రాజకీయాలు, కులానికి సంబంధించిన మనుషులు వచ్చారు, స్వార్థ రాజకీయాలు వచ్చాయి, ధన రాజకీయాలు వచ్చాయి, అన్ని వచ్చాయి. నేను కేమ్ అవుట్. నేను అనుకుంది దాంట్లో లేదు. అంటే ఈవెన్ నౌ ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక మంచి వేదిక, చక్కని వేదిక వస్తే, చక్కని వేదిక ఉంటే మొత్తం డిఫరెంట్లీ అవంటాను. బికాస్ పాలిటిక్స్ కి మనిషికి చాలా సంబంధం ఉంది, సమాజానికి. ఈ పాలిటిక్స్ కి సంబంధప్పుడు ఆ పాలిటిక్స్ ద్వారా మనం చాలా చేంజ్ చేసేవలుగుతాం. మనం ఎప్పుడైతే పవర్లో పెడతామో అప్పుడే మనం ఎక్కువ చేంజ్ చేస్తుంది. ఆ ప్రభావం కూడా ప్రజల మీద ఎక్కువ ఉంటుంది. ఇప్పుడున్న పొలిటీషియన్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడున్న పొలిటీషియన్స్ ఆర్ సెల్ఫిష్ ఫెలోస్. అలాగే రియల్ గా
రియల్ గా ప్రజా రాజకీయాలు ఉన్నట్లయితే అప్పుడు తప్పకుండా చేంజ్ చాలా వస్తుంది. అందుకనే పార్టీలిస్ట్ డెమోక్రసీ లాగా ఏ పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రజా రాజకీయాలు వచ్చినప్పుడు ఇప్పుడు పార్టీలు కూడా కులాలుగా మతాలుగా మారిపోయాయి. పార్టీలు కూడా ఆ పార్టీ కులాలు మతాలుగా ఉన్న పార్టీలు కాకుండా రియల్ గా పార్టీస్. ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కొంతవరకు కార్యాలయాలు వెళ్ళింది. జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా కొంత చేశారు, కానీ జనం దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా క్లారిటీ లేదు వారికి ఇంకా. కానీ రియల్ గా పార్టీలిస్ట్ డెమోక్రసీ లాగా పార్టీ రహితమైన ప్రజాస్వామ్యం వచ్చిన రోజున ప్రజాస్వామ్యం తప్పకుండా మనగలుగుతుంది. ప్రజలు చక్కగా స్వేచ్ఛగా వాళ్ళ భావాలు చెప్పగలుగుతారు. చెక్ ఉంటుంది, ఈ పొలిటీషియన్స్ చెక్ ఉంటుంది. అలా ఆ రంగా పార్టీలిస్ట్ డెమోక్రసీ రావాలని నేను కోరుకుంటున్నాను. పార్టీ రహిత ప్రజాస్వామ్యం రావాలని కోరుకుంటున్నాను. ఆ రంగా రావాలి. మేము కృషి చేసి ఉన్నాం, బట్ టేక్స్ టైం అనుకోండి. నిజంగా మార్పు వస్తుంది. Friends, NRI Samay is a non-profit independent alternate media from Los Angeles, USA, which brings positive stories from grassroots activists from all corners of India and across the world. If you have any interesting episode you would like NRI Samay to cover, we will be happy to do so. NRI Samay would also like to encourage amateur journalists who have a flair for highlighting current events. You can be part of our citizen journalist team. You could cover an important event, interview victims of an atrocity, or document an inspirational story. The idea is to have a mix of experience throughout all parts of the world, preferably supported by an audio or a video clip of your story to be aired, which will be the curtain raiser. You can also submit your opinion articles on important topics to NRI Samay. We will be happy to put it on nrisamay.com in the opinion section. All your work will be credited only to you. And if you're interested, please send an email to nrisamay@gmail.com. Yeah. మీరు ఇందాక అంటే మూఢనమ్మకాల గురించి అది మాట్లాడతాయి. చాలా మంది లేనిపోని సమస్యలు వాళ్ళే సృష్టించుకొని, ఎస్పెషల్లీ సెక్స్ గురించి వచ్చినప్పుడు, ఎందుకంటే బయట ఎవరితో నేను చెప్పుకోలేక అట్లా సమస్యలు ఉన్నప్పుడు మీరు మీ కాలంలో చాలా క్లియర్ గా ఇది సమస్య కాదని చెప్పేవారు చాలా మటుకు. బట్ అట్లా అంటే అట్లా చెప్పడం వల్ల, ఎందుకంటే అది మీకు మొత్తం డీటెయిల్స్ ఉండకపోవచ్చు కదా, సో అట్లా ఒకవేళ మీరు ఇది సమస్య కాదు జస్ట్ మూఢనమ్మకం అని చెప్పినప్పుడు వాళ్ళకి నిజమైన సమస్య ఉన్న కేసులు ఏమన్నా ఉన్నాయండి? అట్లా ఏమన్నా? ఇంతవరకు లేదండి. నాకు ఇంతవరకు అలాంటివి తగలేదు. అంటే వాళ్ళు చెప్పింది ఒకటి, నేను చెప్పింది ఒకటి, దాని రాంగ్ గా వెళ్ళడం, రాంగ్ గా పీయడం అని అలాంటివి లేదు. నాకు ఇంతవరకు ఏం తగలేదు. వాళ్ళు డైరెక్ట్ గానే రాస్తారు. వాళ్ళు చాలా 15 పేజీలు రాస్తారు లెటర్స్ రాసేవాళ్ళు, డీటెయిల్ రాస్తారు. అందరికంటే లేడీస్ ఎక్కువ రాస్తారండి. నాకు వచ్చే లెటర్స్ లో దాదాపు మోర్ దాన్ 50% లేడీస్ నుంచి వస్తాయి ఎక్కువగా. లేడీస్, యూత్ అయితే అందరము హస్తవేగం, అంగ పరిమాణము, అంగం చిన్నది, అంత హస్తవేగం, ఇది మగవాడు ఎక్కువ, వీర్యం పోతుంది, నా స్వప్నస్కలన అనే మగవాడు ఎక్కువ రాసేది. కానీ లేడీస్ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి అక్కడ, మగవాడి ప్రాబ్లం కూడా వాళ్ళ ప్రాబ్లం. మగవాడి యొక్క న్యూరోటిక్ ప్రాబ్లం కూడా ఆడదానికి సెక్స్ ప్రాబ్లం అవుతుంది. లేడీస్ చాలా ఎక్కువ చెప్పాలంటే యాక్చువల్ నేను చూస్తానండి, మగవాళ్ళు ఎంత సెక్షువల్ గా వాళ్ళు ఒక రకమైన భయంతో అపోహలతో ఇలా కలరు, లేడీస్ కూడా వీళ్ళ భయాల వల్ల వీళ్ళ అపోహల వల్ల వాళ్ళ సెక్షువల్ ఫీలింగ్స్ సప్రెస్ అయిపోయి వాళ్ళు సెక్షువల్ గా ప్రెషర్ లేక వాళ్ళు డిప్రెషన్ లోనయ్యి వాళ్ళు కూడా న్యూరోటిక్ తయారయ్యి ఇస్తారు. అదే ఆడవాళ్ళు ఫ్రిజిడిటీ రావడానికి రేటు కూడా చాలా చేస్తున్నాయి. దానికి మా సమాజం కూడా కొంత కారణం. ఆడవాళ్ళని సెక్స్ గురించి మాట్లాడేవారు, వాళ్ళ భావాలు చెప్పుకునేవారు, వాళ్ళ బాధ చెప్పుకునేవారు, సెక్స్ గురించి మాట్లాడే తప్పు అంటారు, బూత్ అంటారు. ఆ ఇంట్లో సమాజం అలా ఉంటుంది. ఓపెన్ అవనివారు, ఆడవాళ్ళు ఓపెన్ అవనివారు. ఓపెన్ ఆ ఓపెన్ కలవదు నా దగ్గర ఓపెన్ అయిపోతారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు 10 పేరు ఉత్తరం వచ్చిందంటే ఒక లేడీ రాసేది లెక్క అంతే. వెంటనే ఎంత మనసు ఇప్పి రాసేస్తుంది. అలాగే ఒక లేడీ వచ్చి మాట్లాడిందంటే ఎంత ఓపెన్ చెప్తుందో అసలు మనం ఊహించడం, అంత ఓపెన్ గా మాట్లాడిస్తుంటారు విషయాలు. ఆ మనసు వాళ్ళు ఉప్పేసి మాట్లాడిస్తారు. వాళ్ళు దే వాంట్ సమ్ ఆపర్చునిటీ, సమ్ ప్లాట్ఫామ్ వచ్చి మాట్లాడి ఓపెన్ మారుతుంటారు అన్నమాట. అంచేత నా ఉద్దేశంలో మీరు వీళ్ళది రాస్తే సరైన ఆన్సర్ ఇవ్వకపోతే అది వాళ్ళకి ఆన్సర్ మళ్ళీ వచ్చాను అలాగే ఉండాలి. ఇంత నాకు నా ఎక్స్పీరియన్స్ రాలేదు. ఎవరు ఉన్నారో నాకు తెలియదు. నా ఎక్స్పీరియన్స్ నన్ను ఎవరు వాళ్ళు క్వశ్చన్ చేసిన వాళ్ళు లేరు ఇంతవరకు. ఫీల్ హ్యాపీ. చాలా మంది మేము మా జీవితం బాగుపడిపోయింది ఎంతమంది చెబుతారో అలాగా, మీ ఆన్సర్ వల్ల మా జీవితం బాగుపడిపోయింది, వీఆర్ అయిపోయాను. ఇలా ఉండబట్టే ఇలాంటి మనుషులు ఇలా చెప్పబట్టే అందుకే నేను మామూలు డాక్టర్ అయినా కూడా తీసుకుని సెక్స్ స్పెషల్ గా ముద్ర వేసేస్తున్నారు జనాలు. ఏనండి తప్పేం లేదు. వాళ్ళ అవసరం వాళ్ళకి ఒక
కాన్ఫిడెన్స్ ఉంటే చాలా నా మీద. అది చాలా మంచిదండి. మొన్న పోర్నోగ్రఫిక్ సైట్స్ మీద గవర్నమెంట్ బ్యాన్ గురించి న్యూస్ వచ్చింది. దాని గురించి మీ అభిప్రాయం? అవునండి, పోర్నోగ్రఫిక్ సైట్స్, పోర్నోగ్రఫీ కరెక్ట్ అండి. పోర్నోగ్రఫీ మాత్రం కొంతమందికి అది ఒక మెడికల్ ట్రీట్మెంట్ గా మందులా పనిచేస్తుందండి కొంతమందికి, అలాగే ఎడ్యుకేషన్ లాగా. ఇప్పుడు మనం సర్వే చేస్తే దాంట్లో ఇంటర్నెట్ చూసేవాళ్ళు 30% పోర్నోగ్రఫీ చూస్తారు, 30%. దాంట్లో దాదాపు లేడీస్ కూడా దాదాపు 30% చూస్తున్నారు. లేడీస్ తక్కువ చూడట్లేదు, లేడీస్ కూడా చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు, కారణం ఏంటి? వాళ్ళకి ఎందుకు పోర్నోగ్రఫీ చూడాల్సి వస్తుంటే నిత్య జీవితంలో వాళ్ళు ఉండవలసిన ఆనందం పొందలేకపోతున్నారు. వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్స్ దొరకట్లా. దే ఆర్ సెర్చింగ్ ఫర్ సొల్యూషన్, సిక్సింగ్ ఫర్ ప్రెషర్. ఈ పోర్నోగ్రఫీ చూస్తారు వాళ్ళు. వాళ్ళకి సొల్యూషన్ రావట్లేదు, వాళ్ళకి ప్రెషర్ రావట్లేదు, వాళ్ళకి థ్రిల్ పొందట్లేదు, వాళ్ళకి ఆ జీవితంలో ఆనందం పొందట్లేదు. సెక్షువల్ ఫీలింగ్స్ మాత్రం వాళ్ళని ఏమో ఇబ్బంది పెడుతున్నాయి. బహుశా దీనివల్ల ఏమైనా వస్తుందని చెప్పి వాళ్ళు జీవనానికి దీంట్లో ఆనందం పొందుతున్నారు, రియల్ లైఫ్ లో పొందట్లేదు. మీకు లేడీస్ దాదాపు 50% చూస్తున్నారు అంటే అర్థం ఏంటంటే ఫిజిలిటీ వాళ్ళకి వచ్చింది. అర్థం ఏంటంటే వాళ్ళకి తగిన మగవారి యొక్క దీనివల్ల వాళ్ళకి ప్రెషర్ లేదు, పట్టింది వాళ్ళకి మామూలు ఉండాల్సిన లైఫ్, మ్యారీడ్ లైఫ్ ని అనుభవించాల్సిన రీతిలో అనుభవించట్లేదు వాళ్ళు. ఈ సమాజం వాళ్ళు అనుభవించనివ్వట్లేదు, అంటే ఎక్స్పెక్ట్ చేయనివ్వట్లేదు భావాన్ని. అంచేత పోర్నోగ్రఫీ ఒక రకంగా అదిగా ఇంపార్టెంట్ అంటే అందులో బ్యాన్ చేయాలన్నట్లయితే ఇంత దాదాపు కొన్ని 2-3 దశాబ్దాల పైనుంచే పోర్నోగ్రఫీ ఉంది. మరి ఎంతమంది పోర్నోగ్రఫీ చూసిన తర్వాత పాడైపోయారు, ఎంతమంది జీవితం నాశనం అయిపోయారు, ఎంతమంది అయిపోయారని అడుగుతాను అన్నమాట. ఎంత 8 మంది చూస్తారు కదా, ఎంతమంది పాడైపోయారు? లేదు కదా. ఇప్పుడు టీవీలో నేరాలు ఘోరాలు వస్తున్నాయి, దొంగ ఎలా చేశారంటే ఆ సీడీని వస్తుంది ఫ్యూచర్. ఎంతమంది చూసి దొంగలు అయిపోయారు, ఎంత హంతకులు అయిపోయారు, ఎంత అయిపోయారు. అవును, అయ్యేవాడు ఎప్పుడు నేర తూడుతున్నవాడు వాడు వాడు అయితే అప్పుడు ఒకటి వచ్చాం నేర తూడుతున్నాడు అంటే కొత్త వాడు మొత్తం నేర పూర్తి చేశారు. అలాగే ఇప్పుడు ఫోన్లు చూసిన తర్వాత కొత్త వాళ్ళందరూ కూడా ఏదో వేషాలు ఎరిగిడిపోవడం లేదా రేప్ చేయడము. అది ఇప్పుడు ఫోన్గా చూసి ఎంతమంది రేపులు చేస్తున్నారు? లేదు, వాళ్ళందరూ ప్రెషర్ పొందుతున్నారు అంతే. వాళ్ళందరూ వాళ్ళకి ఆనందం పొందుతారు అంతే. వాళ్ళు ఒక కవిత్వం ఏంటూ సినిమా చూస్తూ ఎలా అయితే మనిషి ఆనందం పొందుతాడో పోటీ వచ్చి వాడు ప్రెషర్ పొందుతాడు అంతే. నా దృష్టిలో మాత్రం ఆ ప్రెషర్ పొందుతాడే కానీ వాడు వెళ్ళిపోయి రేపు చేయడం చేయట్లేదు. అదే వాళ్ళ సొంత ఇండివిజువల్ ప్రెషర్ని, ఇండివిజువల్ స్వేచ్ఛని నా ఉద్దేశం వాళ్ళు ఆనందం పొందుతారు. ఒక సినిమా చూసి ఆనందపడినట్లు, ఒక కవిత్వం చూసి ఆనందపడుతూ, ఒక నవల చూసి ఆనందించేట్లు, ఒక రొమాంటిక్ నావల్ చూసి ఆనందించేట్టు ఈ చూసి ఆనందిస్తున్నారు. వాళ్ళకి జీవితంలో కోల్పోయినటువంటి నిజంగా జీవితాన్ని ఆనందిస్తున్నవాడు కాదు ఫోన్ చూడరు, చూడాల్సిన అవసరం లేదు. ఎవరికి నిజంగా భార్యాభర్తల మధ్య చక్కని అనుబంధం పూర్వం చూడరు. ఎవరైతే భార్యాభర్తల మధ్య చక్కని అనుబంధం లేదో వాళ్ళు పూర్వం చూస్తున్నారు. ఓ వైఫ్ అండ్ రిలేషన్స్ చక్కని రొమాంటిక్ గా వాళ్ళ మధ్య చక్కని కార్డియల్ రిలేషన్స్ అండి. ఇద్దరు కూడా ఈచ్ అదర్ చక్క అండర్స్టాండింగ్ కపుల్స్ చేస్తే మంచి అండర్స్టాండింగ్ కపుల్స్ అనేది వాడు ఫోన్లో వాళ్ళకి ఒక సరదాగా ఫన్ గా చూడొచ్చు అంటే ఫన్ గా వన్స్ ఇన్ అవే, అంతేగాని నాట్ రెగ్యులర్ వ్యూవర్స్. అంటే జీవితంలో వాళ్ళు చక్కగా ఆనందించి ఎలా చేస్తున్నారు, జీవితం వాళ్ళు చక్కగా ఎలా ఆనందించడానికి అది ఏంటంటే దాని పరిష్కారం చూడాలి. దాని పరిష్కారం దొరకనంత వరకు పోర్నోగ్రఫీ ఉంటుంది. ఇవాళ బ్యాన్ చేసినా ఎందుకంటే 7 కోట్ల పోర్నోగ్రఫీ వీడియోస్ ఉన్నాయి, వెబ్సైట్ సైట్స్ ఉన్నాయట. అంటే ఎన్నెన్ని బ్యాన్ చేయగలరు, వీళ్ళు ఎక్కడి బ్యాన్ చేశారు వీళ్ళు? దీన్ని పైగా బ్యాన్ చేయడం వల్ల ఇంకా లిక్కర్ ఉంది, బ్యాన్ చేశారు, ఏమైనా ఆపలేకపోయారు. మళ్ళీ బెల్ట్ షాపులు కూడా పెట్టి పారేశారు. అదే ఇవన్నీ ఆపలేరు, అనవసరం లేనిపోయి పెట్టి పోలీసు వాళ్ళకి లంచాలు పుచ్చుకోవడానికి సరిపోతుంది వాళ్ళకి అంతే. అంతకంటే దీంట్ వల్ల ఉరికేది ఏమి లేదు. నన్ను అడిగితే మాత్రం ఫ్రీ వదిలేయడం మంచిది. ఎంతవరకు వాళ్ళ ప్రెషర్ అంతే సింపుల్. ఒక సినిమా చూసినట్టు ఒక చూసి నేను అనుకోను అంతే ఎందుకంటే ఇంతమందితో నేను ఇంటరాక్ట్ అయ్యాను. ఈ పోర్నోగ్రఫీ ఎంతమందో చూసాను చెబుతుంటారు. వాళ్ళెవరు వాళ్ళలో వికారాలు ఏం కలగాలి. మనుషులు ఎందుకు వికారాలు కలుగుతాయండి? ఇప్పుడు మీరు చూస్తారు, నేను చూస్తాను, మన వికారాలు కలుగుతాయా? మనం రేపు చేస్తాం, మన చేయని వాళ్ళు ఇన్స్టాల్ చేస్తే ఎందుకు అనుకోండి, మనం ఒక్కడే పర్ఫెక్ట్ తగ్గినవాడు కాదా? వాళ్ళు మనుషులే, వాళ్ళకి పర్ఫెక్షన్ ఉంది. అంచేత నేను కరెక్ట్ తగ్గినవాడు కాదు, తగ్గినవాడు చేస్తాడు అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎక్కడ కొద్దిగా ఉంటారు, 9% ఉంటుంది, ನೀವು -% కొద్దిగా ఉంటారు, ఒక చిన్న పర్సెంట్ ఉంటుంది. ఆ కొద్దిపాటి వారి కోసం మెజారిటీ పీపుల్ ని మనం చేసి పని లేదు. అదే అంటే పోర్నోగ్రఫీలో కూడా రకరకాలు ఉన్నాయి కదండి. అంటే ఇప్పుడు చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది సీరియస్ ప్రాబ్లం అది. అలాగే పోర్నోగ్రఫీ వీడియోలు తీసేటప్పుడు కూడా
మహిళల్ని హింసించడం అది ఉన్న సందర్భాలు అది ఉంటాయి. సో అట్లాంటి రెగ్యులర్ అలాంటి కాదు రెగ్యులేట్ చేసుకోండి. దాంట్లో కొద్ది రెగ్యులేట్ చేసుకోండి. మనం అందుకే ఇండియన్ గవర్నమెంట్ మనం చేసిందంటే చైల్డ్ ఫోర్నోగ్రఫీ మీరు బ్యాన్ చేస్తాము, తక్కువ చేస్తాము. మళ్ళీ మన వాళ్ళు కొద్దిగా వాళ్ళు చేంజ్ చేస్తున్నారు వాళ్ళ యాటిట్యూడ్ని కాస్త ఇండియన్ గవర్నమెంట్. ఇప్పుడు నేను చూశానండి, జర్మనీ చూశాను, నేను ప్రపంచం తిరిగాను, నేను మొత్తం ఆల్ కంట్రీస్ చూశాను. చాలా మోర్ దాన్ 50 కంట్రీస్ అది విజిట్. నేను చూస్తే మరి జర్మనీలోను అన్ని చాలా మామూలు మన మాల్స్ లో అక్కడ పుస్తకాల షాపులు పెట్టి అమ్ముతుంటారు సీడీలు అని, నేను 3x సీడీలు అని నేను అన్ని చోట్ల అమ్ముతుంటారు, చాలా అమ్ముతారు. నేను ఆస్ట్రేలియా చూశాను, అమెరికా చూసాను, జపాన్ చూశాను, జర్మనీ చూశాను, అన్ని చూశాను. అలా అమ్ముతుంటారు. అంతది అక్కడ ఉండగా మన ఒక్కడైనా మన ఇండియా ఒక్కరితేనా చెడిపోయింది? ఇండియా ఒక్కరితో చెడిపోతారా? ఇండియాలో వచ్చి అంత వీక్ మైండా? ఏమీ కాదు. అక్కడ లేనిది ఇక్కడ వస్తుందా? ఏం రాదు. వాళ్ళ ఆ దేశాలందరూ జనాలు బాగుండేదా? మన ఆ సంస్కృతి తప్పు, మన భారతీయ సంస్కృతి గ్రేట్ అనుకుంటూ కూర్చుంటే అసలు రాదు. మనకు అమెరికా వెళ్ళాలి, అమెరికా వాళ్ళ ఉద్యోగాలు కావాలి, అమెరికా వాళ్ళ డబ్బులు కావాలి, కానీ అమెరికాలో సంస్కృతి మన పనికిరాదా? అలాగే మనకి ఇంకా ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఆస్ట్రేలియా ఉద్యోగాలు కావాలి, జీతాలు కావాలి, డబ్బులు కావాలి, కానీ ఆ సంస్కృతి తప్ప తోట మనం మంచి అనుకుని చేయొచ్చు, కానీ రెండో వాళ్ళు మాత్రం కరెక్ట్ కాదన్నమాట తప్పు. అదే ఎవరి సంస్కృతి వాళ్ళది, ఆ సంస్కృతి మాత్రం కరెక్టే. దాన్ని అది మాత్రం నేను ఒప్పుకోను. అందరూ ఏ జాతి ఏ జాతి సంస్కృతి వాళ్ళకి ఉంటుంది. ఇవాళ వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, వెళ్ళాలి. వాళ్ళందరూ బాగున్నది పెట్టే మనందరం వెళ్తున్నాం ఇతర దేశాలకి. అవునండి, కరెక్ట్. ఇంకోటి, ఇప్పుడు మన ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మేబీ హై స్కూల్లో కానీ లేకపోతే కాలేజెస్లో కానీ, తర్వాత ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ అట్లాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటని? అసలు నన్ను అడిగితే 8th క్లాస్ నుంచి హై స్కూల్ లెవెల్ నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టాలండి. చాలా అవసరం. సెక్స్ ఎనాటమీ, ఫిజియాలజీ, మనిషిలో ఒక హార్మోన్ చేంజ్ ఎలా వస్తాయి, గ్లాండ్స్ ఏంటి, ఏ పని చేస్తాయి, మనిషికి ఎక్కువ నుంచి ఎందుకు వాళ్ళు అలాంటి చేంజెస్ వస్తాయి, అవి సరిగా ఉండకపోతే వాళ్ళు ఏమవుతున్నాడు బతుకులు, ఇవన్నీ ఏ రకం డిసీజ్ వస్తాయి, ఎస్టీడీ కానివ్వండి, హెచ్ఐవి కానివ్వండి ఎందుకు వస్తాయి ఏమిటని చెబితే, అలాగే ప్రీ మ్యారిటల్ సెక్స్ ఉన్నట్లయితే ఏ రకంగా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వస్తాయి, దానివల్ల ఏ రకంగా హెల్త్ స్పాయిల్ అవుతుంది, ఎడ్యుకేషన్లో స్పాయిల్ అయిపోతుంది, ఇవన్నీ కూడా చెప్పాలి. ఒక ఎడ్యుకేషన్ సెక్స్ ఎడ్యుకేషన్ అంటే కేవలం ఈ ఆర్గనైజ్ చేసి సెక్స్ ప్రెజర్ వస్తున్నాయి కాదు. అట్ ది సేమ్ టైం మనం ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా చెప్పాలి, ఇండివిజువల్ హెల్త్ గురించి చెప్పాలి, ఇండివిజువల్ కేర్ గురించి చెప్పాలి, తప్పని చెప్పాలి, అన్ని కుటుంబ బాధ్యత చెప్పాలి. వారి ఇండివిజువలే కాదు, కుటుంబ బాధ్యత చెప్పాలి, వారి కెరీర్ గురించి చెప్పాలి. ఎప్పుడైతే చెబుతామో ఆటోమేటిక్గా వారి గురించి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటారు. మనుషులు పిల్లలందరూ చెడిపోతామని ఒప్పుకోను సార్, నేను ఆ మాట యాక్సెప్ట్ చేయను. ప్రతి వాళ్ళు మీరు నేను బయటకు వచ్చినవాడు మనందరం మనలో అదే ప్రతి వాళ్ళు నియంత్రణ శక్తి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మన కాషన్ చేసేది కావాలి. అంటే సెక్స్ ఎడ్యుకేషనే అది కరెక్ట్గా మనిషిని కాషన్ చేస్తుంటుంది, నాలెడ్జ్ ఇస్తుంది, కాషన్ చేస్తుంది. ఆ నాలెడ్జ్ అయిపోతే వాడు ఎమోషన్స్ క్యారీ అయిపోయి వాడు ప్రాస్టిట్యూట్కి వెళ్తాడు, లేదా ఇంకో పని చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. ఎప్పుడైతే మనం చెప్తామో ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా చేస్తుంటాం. అంటే తప్పకుండా 8th క్లాస్ లెవెల్ నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి, కాలేజీ లెవెల్లో కావాలి, యూనివర్సిటీ లెవెల్లో కావాలి అని అది చెప్పినప్పుడే మనుషులు చక్కగా ఈ సమాజం బాగుంటుంది. సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత మేరకు సెక్స్ ఎడ్యుకేషన్ పెరుగుతుందో అంత మేరకు సమాజంలో చక్కని మా అలవాటు, చక్కని ఆరోగ్యం, సామాజిక అంటాను. Friends, NRI Samay is a non-profit independent alternate media from Los Angeles, USA, which brings positive stories from grassroots activists from all corners of India and across the world. NRI Samay does not rely on corporate funding and our shows are commercial free. We only rely on your donations. Corporate funded media is driven by the TRP rating and profits are blurring the distinction between news and entertainment. Why do our news channels talk so much about cricket, movies, accidents, popular figures' personal lives, babies of heroines, gossips, etc., while they should be covering the struggles of people, inequality in our society, rural issues, and border security issues? Why did our media raise some corruption crusaders to the sky on one day and shut them off completely when graft charges were raised on those corporate sponsors? Media relies so much on the corporate funding and government blessings that they cannot report independently. NRI Samay is different. We don't accept funds from any corporations and hence our shows are commercial free. We completely rely on donations from you.
please consider donating to NRI Samay, and please go to nrisamay.com and donate generously. This is the only way together that we can continue NRI Samay. All donations are kept transparent on nrisamay.com. And if you have any questions, please write to nrisamay@gmail.com. అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇప్పుడు ఏమైనా జరుగుతుందంటారా అసలు మన స్టేట్ లో కానీ? మన పెట్టాలండి. ప్రతి కాలేజీలో నడితే ఎప్పుడు చెప్తుంటాను, ప్రతి కాలేజీలో కౌన్సిలింగ్ సెంటర్స్ కావాలి. ఒక దాంట్లోనే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అన్ని చెప్పుకోవడానికి వస్తుంది. ప్రతి తప్పకుండా ప్రతి కాలేజీలో కూడా ఒక సైకాలజిస్ట్ ఉండి తీరాలి. క్లినికల్ సైకాలజిస్ట్. మనకి బీకామ్ బిఏలు బీకామ్లు ఎలా ఎక్కువ మంది చదివిస్తున్నారు, బీఎస్సీలు చదువుతున్నారు. ఆ రంగానే క్లినికల్ సైకాలజిస్ట్ని బాగా తయారు చేయాలి. ఈ సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ సైకాలజిస్టులు కావాలి ప్రతి కాలేజీలోనూ. తప్పకుండా ఉన్నప్పుడు అక్కడ ఈ కోపింగ్ ఆఫ్ ది ప్రాబ్లం వస్తుంది. ఈ కోపింగ్ ఆఫ్ ప్రాబ్లం తిరగల ఈ సెక్షువల్ ఫీలింగ్స్ లో కోపింగ్ అప్ వస్తుంది. ఇప్పుడు చాలా మంది బాగా చదువుకున్నాడు కూడా ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? దే డోంట్ నో హౌ టు కోపింగ్ ఆఫ్ ది ప్రాబ్లం. అది కోపింగ్ ఆఫ్ ది ప్రాబ్లం అనేది జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. సమస్యలు ఎదుర్కోవాలి. అలాగే ఈ సెక్స్ సంబంధించి వాటిని ఎలా చేసుకోవాలి. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన రోజుల్లో ఈ రోజుల్లో తప్పకుండా ప్రతి వాడు ఎలా జాతకాలు చూపించుకోవాలి. జాతకాలు ముఖ్యం కాదు, హెచ్ఐవి టెస్ట్ ముఖ్యం. ఇప్పుడు మన వాళ్ళు జాతకాలు ఎంత జాతకాలు చూపించి వాడికి హెచ్ఐవి ఉన్నట్లయితే వాడు ఎంత గొప్ప జాతకం కూడా ఒక్కసారి పనిగా కొలాప్స్ అయి కూర్చుంటున్నాడు బతుకు. అంచేది మన ఈ జాతకాలు వచ్చి త్రాష్, దాంట్లో లేదు జాతకాలు జ్యోతిషాలు పెట్టి త్రాష్. అసలు కౌన్సిలింగ్ అనేది చెప్పుకుంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వెరీ ఇంపార్టెంట్. వాడి బతుకులు చాలా బాగుపడతాయి. తప్పకుండా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తప్పకుండా కాదు. నేను ఆ విషయం వద్ద ఖచ్చితంగా ప్రమోట్ ఇచ్చేస్తాను, అడ్వకేట్ చేస్తాను. అది ఓకే, చాలా చక్కగా చెప్పారండి. ఇంకొక లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మన మూఢనమ్మకాల వల్ల ఈ సెక్స్ వల్ల అయితేనే కానీ లేకపోతే ఈ రిలీజియన్ వల్ల అయితేనే కానీ మూఢనమ్మకాల వల్ల ప్రస్తుతం మన సమాజంలో ఎలాంటి సమస్యలు మీరు చూస్తున్నారు చెప్పండి. అంటే మీ చుట్టుపక్కల కానీ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రధానమైన సమస్యలు ఒక 2-3 ఏమన్నా మీరు చూస్తున్నారా ఈ సూపర్ స్టిషన్స్ వల్ల? అవునండి, మౌఢ్యం అనేది సమాజ ప్రగతి అవరోధం అండి. ఫస్ట్ ఈ మౌఢ్యం అనేది మూఢనమ్మకాలు కానివ్వండి, ఆచారాలు కానివ్వండి, సాంప్రదాయాలు కానివ్వండి, దానివల్ల మనం ముందుకు వెళ్ళలేకపోతాం. ఇండియా అనేది మౌఢ్యం అనేది సమాజ ప్రగతికి అవరోధం. సమాజం ముందుకు వెళ్ళదు మౌఢ్యం అంటే. మూఢనమ్మకాలంటే సమాజం ముందుకు వెళ్ళదు. ఇప్పుడు సైంటిఫిక్ గా మనం చూసేటైతే చైనా కానీ ఇండియా కానీ ఒకేసారి సైంటిఫిక్ గా అడ్వాన్స్మెంట్ పెట్టాయి. చైనా ఏమో దూసుకుపోయింది, ఇప్పుడు అమెరికాను కూడా దాటిపోయిన చైనా ఉంది. మరి ఆ మౌఢ్యం అనేది అక్కడ లేదు కనుక వాళ్ళు చెల్లగలిగారు. మనకి ఒక రిసెర్చ్ అనేది లేక ఇండియాలో చూసినట్టయితే రీసెర్చ్ లేదు, ఏమీ లేదు. దానికంతా మన ఇంతమంది కేవలం ఒక సాంప్రదాయ భావాలు, ఎప్పుడో మన పుష్పమానం ఉంది, ఎప్పుడో విశేషణ మన పురాణాలు ఉన్నాయి, మన భారతంలో ఉంది, లేదా వేదాలను ఉంది అని చెప్పుకుని మనం ఊరుకుంటున్నాం. రీసెర్చ్ మైండ్ కానీ సైంటిఫిక్ టెంపర్ కానీ మనకు లేకుండా కానంటే మౌఢ్యం, మూఢనమ్మకాలు, అర్థం లేని ఆచారాలు, సాంప్రదాయాలు. అంచేత ఈ మూఢనమ్మకాలు ప్రతిదాన్ని ప్రశ్నించు, ఎందుకు, ఏమిటి, ఎలా, ప్రతిదాన్ని క్వశ్చన్ చేయాలి. సత్యబాబు గారు అలా ఆ రోజు అలా ఇచ్చిలో విభూతి ఇస్తుంటే, అలా ఉంగరాలు ఇస్తుంటే, అది గుడిసి ఇస్తే అబ్బా మహాత్యం అనుకున్నాడు. ఏంటి సింపుల్ మామూలు రోడ్డు పక్కన గాడి వాడు కూడా ఇస్తాడు, విభూతి ఇస్తాడు, ఉంగరాలు ఇస్తాడు, సరే సార్. అది సత్యబాబు అనే దేవుడు దైవాన సంబంధం చెప్పు కాబట్టి అది పెద్ద మహాత్యం అనుకున్నారు. వీడు చేసేది విరోధం చేసే గాడి అనుకున్నారు. ఇద్దరు చేసేది గాడియే. అది ఎందుకు, ఎలా దేనే సరే ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించే గుణం ప్రతి ఒక్కరిలోకి రావాలి. ఎప్పుడైతే మనుషుల్లో ప్రశ్నించే గుణం, పరిశీలించే గుణం, పరీక్షించే గుణం వస్తుందో అప్పుడు సమాజం ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మనకి మూఢనమ్మకాల వల్లే అటు ప్రభుత్వం విషయంలో కానివ్వండి, ప్రభుత్వం ఎన్నుకోవడం విషయంలో కానివ్వండి, లేకపోతే సమాజ విషయాలు, చదువు విషయాల్లో కానివ్వండి, అన్ని విషయాలు, సామాజిక విషయాల్లో కానివ్వండి, ఈ మౌఢ్యం అనేది ప్రశ్నించే గుణం లేదు. మనం ప్రశ్నించే గుణం కావాలి. మనకేంటంటే కర్మ, దురదృష్టం, విరుద్రాత అందరికి అంతేనే. మరి కర్మ నా స్టార్ సరిగా లేదు, నా జాతకం సరిగా లేదు అనుకుంటున్నాడు. ఈ రకంగా మనం ఎంతమందో నా స్టార్ సరిగా లేదు, నా లక్ సరిగా లేదు అని చెప్పేసి ఉండడం వల్ల సమాజం ముందుకు వెళ్ళలేదు. అదే వీటి మీద నమ్మకం, వీటి వల్ల సమాజం ఎట్లా పోయింది. అంచేత వీటి వల్ల తప్పు ఉన్నారు. మీరు మూఢనమ్మకాలు ఏకంగా తప్పు కొడుతున్నాయని అడుగుతున్నారు కదా. ఈ మూఢనమ్మకాల వల్లే మనం ఇండియా ముందుకు వెళ్ళాల, ఏ రకంగా ముందుకు వెళ్ళాల. మనుషుల్లో అదృష్టము, దురదృష్టము, లక్కు, స్టారు, జ్యోతిషం, జాతకం, ఇవన్నీ ముహూర్తాలు, ఇవన్నీ ఈ మూఢనమ్మకాలే అన్ని రంగాల్లో అన్నిట్లో జరుగుతున్నాయి.
అన్నిటిలో పెంచిపోయి ప్రభుత్వం ప్రధాన మన చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ ఇవ్వాలంటే భూమి పూజ ఏంటిది? మా ఆంధ్రప్రదేశ్ నాయకి భూమి పూజ చేశారు. ఇవన్నీ జనాల్ని ప్రభుత్వ పరంగా కూడా మొన్నమగాలు పెంచబడుతున్నాయి. ప్రభుత్వం కూడా ప్రమోట్ చేస్తుంది. ప్రభుత్వం ప్రమోట్ చేయడం కారణం ఏంటంటే ఎప్పుడైతే మనిషి దృష్టి పక్క మళ్లించవచ్చు. పక్క మళ్లించేసి అసలు విషయాలు పక్క పెట్టేయచ్చు, మెయిన్ విషయాలు పక్క పెట్టేయచ్చు. ఇలాంటివి గోకాల విషయాలు పెడితే తక్కువ పక్కన పెట్టేయచ్చు, ఒక దాన్ని పక్కన పెట్టేసాడు అనమాట. ఒక బాబాని పెంచి పోషించేస్తుంటే వాడు ఏదో చూస్తుంటే ఇవి పక్కన పెట్టాడు. మనుషులందరూ తిరుపతి పంపించేస్తుంటే వాడు పంపించారు. తిరుపతి వెళ్ళిపోతే ఏదో దేవుణ్ణి నమ్ముకుంటారు, వాళ్ళు ఉంటారులే అంటే ప్రభుత్వ వైఫల్యాన్ని దేవుడిని నెట్టేస్తారు అన్నమాట. ప్రభుత్వం చేయట్లేదు, మనకి ప్రభుత్వం చేయట్లేదు, ప్రభుత్వం దీంట్లో ఫెయిల్ అవుతుంది, ప్రభుత్వం దృష్టి ప్రభుత్వం నాట్ సిన్సియర్ అబౌట్ పీపుల్ ప్రాబ్లం, దేవుడు నాకు ఇలా చేశాడు, నా దురదృష్టం, నా నిరుసాత, ఇవి అనుకుంటున్నారు. ఇవి మొత్తం అన్ని రంగాలు మీరు అందరికి మీరు చెప్పిన ఆశలు ఇవన్నమాట. మనుషుల్లో ఉన్న మూఢనమ్మకాలు అన్ని విధాలుగా కూడా వాడు ఒక అసలు విషయాన్ని గుర్తించకుండా చేస్తున్నాయి. అది మూఢనమ్మకాలు సమాజ ప్రగతికి, వ్యక్తి అభివృద్ధికి, వ్యక్తి సౌభాగ్యానికి అడ్డుగోడలుగా ఉన్నాయి. కాదంటారా? లేదండి, లేదు, కరెక్ట్గా చెప్పారు. అంటే మనం చాలా 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 విషయాలు చాలా వివరంగా వివరించినందుకు ధన్యవాదాలండి. ఇంకా మనం ముగించే ముందు ఇంకేమైనా మెసేజ్ ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేను మెసేజ్ చెప్తానండి. మొత్తం ఎక్కడ మనం మీ భారతీయులు అమెరికాలో ఉన్నారు, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ వెళ్ళాక అంత దేశం వెళ్ళాక కూడా అంత చోట వెళ్ళాక కూడా ఇంకా మన వాళ్ళు ఇంకా కులాలు మతాలతో మా కులం మాది అన్నట్టుకుంటున్నారు. ఆ కులాన్ని మర్చిపోయింది. అలాగే ఈకున్న అర్థం పర్థం లేని సాంప్రదాయాలు చాలా మనకి ఇండియాలో చాలా ఎక్కువ అర్థమవుతున్న సాంప్రదాయాలు అవి లేనంత చోట మీరున్నారు. ఉన్న చోట మీరు కనీసం డెవలప్ యువర్ యాటిట్యూడ్. మీరు ఇంకొద్ది సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి, తర్వాత కలెక్ట్ చేసుకోండి. అలాగే మీకున్న దాంట్లో మన భారతదేశాన్ని డెవలప్ చేయడానికి ఇక్కడ అన్ని రకాలుగా, అది వైజ్ఞానికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, మీరు పుట్టిన గడ్డని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది చేస్తే అప్పుడు మన యాక్చువల్గా ఒక మనిషి ఉన్న మనకు ప్రతి వ్యక్తికి సామాజిక బాధ్యత అండి. ఇప్పుడు ఏంటి అయిపోయిందంటే ప్రతి వాళ్ళు నా కెరీరు, నా డబ్బు సంపాదన, ఆ స్వార్థ బుద్ధి ఎక్కువైపోయింది. నేను, నా కెరీరు, నా సంపాదన, ఇది కరెక్ట్ కాదు. వాడు తన నుంచి విశాలంగా అర్థం నేర్చుకోవాలి, ఇంకా చేసుకోవాలి. సమాజ అభివృద్ధి కృషి చేయాలి. నేను ఒక్కనైనా అనుకుంటా, ప్రతివాడు నేను ఒక్కనైనా అనుకుంటా, ప్రతి ఒక్కరు చేయాలి. నేను సైతం అనట్లేదు, ప్రతి ఒక్కరు చేస్తుంటే ఎంత పెరుగుతుంది. అని నేను అమెరికాలో ఉన్న మా సోదరీశ్వరమని చెప్పేది ఏంటంటే, మీరు ముందు మీ అవుట్లుక్ని బ్రాడన్ చేసుకోండి. కానీ మీరు ఎట్టాన్ని బయటపడ్డారు, ఇక్కడ ఉన్న సాంప్రదాయ భావాలని బయటపడ్డారు. ఆ పడ్డప్పుడు ఇంకా స్ట్రెంగ్ చేసుకోండి. మీరు అక్కడ ఉన్న చోట నుంచి అక్కడున్న భావాల్ని, అవుట్లుక్ని, సైంటిఫిక్ నాలెడ్జ్ స్ట్రెంగ్ చేసుకుంటే ఆ సమాజానికి మీకు వెనక్కి వస్తే మీకు ఈ సమాజానికి మీరు ఎంతో సేవ చేయడం తోడ్పడుతుందని నా సందేశం ఉంది. చాలా చక్కగా చెప్పారండి. ఇంకొకటి, సారీ, మీరు ఇందాక అదే నేషనలిస్టిక్ గురించి నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే రిలీజియస్ గా ఉంటూనే నేషనలిస్టిక్ గా ఉండటం అనేది కుదురుతుంది అంటారా? అసలు రిలీజియస్ అంటే నేషనల్ అంటే రిలీజియన్ అనేది కుదరదండి, రెండు కుదరదు. రిలీజియస్ రిలీజియన్ అనేది పక్కన పెట్టేయాల్సింది. ఇట్లా కదా నేషనలిస్ట్ గానే మారాలి, తప్పకుండా మారాలి. నేను నా దేశం అక్కడ ఉన్న దగ్గర మోక్షకుడు నేను నా దేశం అంటే మళ్ళీ దేశాల మీద యుద్ధాలు వస్తుంటాయి. అంతకాదు, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అంతే, నా దేశమే గొప్పది, నా భారతదేశమే గొప్పది, తక్కిన కాదు, నా సంస్కృతి గొప్పది, తక్కిన కాదు మాత్రం తప్పు. ఆ రకమైన మరీ నేరమైన పనికిరాదు, అది మాత్రం పనికిరాదు. మా భారతదేశం చాలా గొప్పది, భారతదేశ సంస్కృతి ఏంటి? అమెరికా తక్కువైందండి, ఆస్ట్రేలియా తక్కువైందా, జర్మనీ తక్కువైందా, ఇంగ్లాండ్ ఏ తక్కువైంది? ఏ తక్కువ కాదండి. నా దేశం గొప్ప ఏంటి గొప్ప? నేను అడిగితే అంత గొప్ప అంటే అఫ్కోర్స్ నేను ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ ఇండియా, నేను చాలా ఇవే ఉంటాను నేను. కానీ ఇక్కడ రెండో పక్క అదృష్టం దురదృష్టం అనేది కానీ, ఈ రంగం మన కర్మ దురదృష్టం కానీ, జాతకాలు కానీ, ఈ పిచ్చని చూసారా? ఈ సంస్కృతి కరెక్టా? అర్థం జంతువులు బలి చేసే సంస్కృత, బోనాలు పండుగ చేయని సంస్కృత ఏంటి సార్? అర్థం నేను చాలా ఎంత మనం ఆ మనిషి మన కాళ్ళేమో రోగిసులు ఉన్నాయి, మన తలకాయ మాత్రం ఆటవిక కాలంలో ఉంది. మన ఆలోచనలు ఆటవిక కాలంలో ఉన్నాయి, ఆదిమ కాలంలో ఉన్నాయి.
మన తల కూడా రోదశిలోకి ఉండాలి, ఖాళీ కాదు. రోదశిలో కాళ్ళు పెడుతున్నాం, తలకాయ మాత్రం తీసుకెళ్లి బీసీలో పెడుతున్నాం. అంచేత ఆ రంగంగా నేషనలిస్టిక్ అవుట్లుక్ ఉంది. రేషనలిస్టిక్ నేషనలిస్టిక్ రెండు కూడా కావాలి. వాళ్ళు ఉన్నప్పుడే మన దేశాన్ని పెంచుకుంటాం చేయాలి అని చెప్తున్నాను. అదేలేండి, అంటే సంపూర్ణంగా మనం దేశాభివృద్ధి కావాలనుకోవటానికి ఈ మతాలు మూఢాచారాలు అడ్డుపడుతున్నాయి అంతే కదండి. ఖచ్చితంగా డౌట్ లేదు అసలు. ఎందుకంటే కొంతమంది నేషనలిస్టిక్ అంటారు, మళ్ళీ రిలీజియస్ అంటారు. సో ఇట్ మే నాట్ కుదరదండి. రిలీజియన్ నుంచి బయటపడి తప్ప, రిలీజియన్ నుంచి బయటపడితే తప్ప వాళ్ళు నేషనలిస్ట్ కాలేరు. రిలీజియన్ తెలియాలి. బియాండ్ రిలీజియన్ ఉన్నవాడే రియల్ హ్యూమన్ అవుతాడు. రిలీజియన్ లో ఉన్నంత వరకు మనిషి వాడు రియల్ హ్యూమన్ అవడం అంతే. వాడు దాని తప్పు కూడా బయటపడ్డాడు. దాన్ని వదిలిసినప్పుడే వాడు నా మతం నా కులం అనేది నుంచి బయటపడతాడు. అది బయటపడాలి తప్పకుండా. అప్పుడే రియల్ నేషనలిస్ట్ అవుతాడు. అప్పుడు తన దేశాన్ని పెంచగలుగుతారు. లేకపోతే ఘర్ వాపస్ లాంటి నినాదాలతో మళ్ళీ ఇక్కడ గొడవలు తెచ్చిపెట్టుకోవడం ఉంటుంది. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. చాలా చక్కగా చాలా విషయాలు చెప్పారు. మీకు ధన్యవాదాలు. మరి టచ్ ఉందామండి, మనం తర్వాత తెలియండి అంటాను. తప్పకుండా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. Friends, if you liked today's show, please go to youtube.com/NRI Samay and click on the subscribe button. You will get notified every time we publish a new show. And you can also like us on our social media sites like Facebook, Twitter, and Google+.